అందరికీ నమస్కారం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం మరియు నాబార్డ్ సంయుక్తంగా ఒక అద్భుతమైన అడుగు వేశాయి. అదే ఎం సువిధా పథకం. దీని పూర్తి పేరు మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ క్లస్టర్డ్ బేస్డ్ లైవ్లీహుడ్ మోడల్. ఈ పథకం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే కేవలం పొదుపు సంఘాలకే పరిమితమైన మహిళలకు ఆధునిక వ్యాపార మెలకువలను నేర్పించి వారికి స్వయం ఉపాధి దిశగా నడిపించడం. అంటే వారు కేవలం వస్తువులను తయారు చేయడమే కాకుండా వాటిని ఒక బ్రాండ్గా మార్చి మార్కెట్లో ఎలా అమ్ముకోవాలో కూడా నేర్పిస్తారు. ఇందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ మరియు ప్యాకేజింగ్ వంటి కీలక అంశాలపై శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ పథకం ద్వారా ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది. నాబార్డ్ సహకారంతో హన్మకొండ మరియు వరంగల్ పరిసర ప్రాంతాల్లో సుమారు 500 మంది మహిళా సంఘ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చే దర్రీస్, ఉన్ని వస్త్రాలు మరియు చేనేత రంగానికి ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రాణం పోయడమే కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మిల్లెట్ల సాగు మరియు ప్రాసెసింగ్లో మహిళలకు తిరుగులేని నైపుణ్యాన్ని అందించింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త డిజైన్లు మరియు ఆధునిక మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలను ఎలా వాడాలో ఇక్కడ మహిళలు నేర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వరంగల్ ఒక హబ్గా మారి అటు చేనేత వస్త్రాలకు ఇటు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పునాది పడింది. ఇప్పుడే మనం ఈ మార్పుకు నిలువుటద్దంలా నిలిచిన వరంగల్లోని ఒక మిల్లెట్ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్కు వచ్చాం. ఇది కేవలం ఒక శిక్షణ కేంద్రం మాత్రమే కాదు, వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఒక ఆశారేఖ. బయటకు చూస్తే ఒక చిన్న తయారీ కేంద్రంలా కనిపించినా లోపల మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇక్కడి మహిళల మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం అప్పుల కోసం ఎదురు చూసేవారు నేడు ఈ శిక్షణ ద్వారా సొంతంగా సంపాదిస్తూ ఇంటిని నడిపిస్తున్నారు. ఇప్పుడు మనం నేరుగా వారితోనే మాట్లాడి ఈ మిల్లెట్ ఉత్పత్తుల ప్రయాణం ఎలా మొదలైంది, శిక్షణ పొందిన తర్వాత వారి ఆత్మవిశ్వాసం ఎంత పెరిగింది అన్నది వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. మేడం, చాలా చాలా థ్యాంక్స్. మీ షాప్ని మీరు చేసే సేవని మాకు ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు. అంటే చాలామందికి ఎం సువిధా అని ఒకటి ఉన్నది, దాని ద్వారా మహిళలను చైతన్యపరుస్తారు, మహిళలు నేర్చుకుంటారు, ఇట్లాంటి ఉద్యోగ అవకాశం వస్తుంది. అంటే మీరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఒక పారిశ్రామికవేత్తగా మీరే చేయొచ్చు అనే ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. సార్ ద్వారా, మండల పరశురాములు సార్ ద్వారా మాకు తెలిసింది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం మీరు ఒప్పుకున్నందుకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. మీరు రావడం పిలవంగానే సార్ కూడా రెస్పాన్స్ అయ్యారు. సార్ మిమ్మల్ని మీకు చెప్పడం, మీరు రావడం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. మా వాళ్ళకి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా వాళ్ళు చేయడం. అవునా, ఇప్పుడు వరకు అయితే చాలా వరకు కష్టపడ్డాం సార్. చిన్న చిన్నగా చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం. మా గుర్తింపు అనేది మీ ద్వారా కొంచెం అందరికీ తెలిస్తే బాగుంటుంది. మాలాగా చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా పైకి రావాలని మేము పెట్టిన కారణం అయితే అదే సార్. తప్పకుండా మేడం, అది మీ ద్వారా వెళ్ళడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నా తరపున మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ కావాలో అంతమందికి నేను రీచ్ చేరేవేస్తాను నా గోల్డెన్ టాక్స్ విత్ శివనాథ్ ఛానల్ ద్వారా. అసలు ఏం జరుగుతుంది లోపల కార్యక్రమం అనేది, ఎం సువిధా అనే దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు, దీని ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, ఇవన్నీ ఈరోజు ఇంటర్వ్యూలో కవర్ చేద్దాం మేడం. నమస్తే మేడం, చాలా థ్యాంక్ యూ. మేడం, ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మీ పేరు, మీరు ఇందులోకి ఎలా వచ్చారు, అంటే అంతకుముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎం సువిధాకి రాకముందు అండ్ ఎం సువిధా గురించి తెలిసినప్పుడు, ఆ నేర్చుకోవడం గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పండి మేడం. ఓకే సార్, నా పేరు కొలిపాక సంధ్యారాణి. నేను చదువుకుంది బీకామ్ డిఎడ్. నాది నా ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్. కాకపోతే నాకు డిఎస్సిలో జాబ్ రానప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఏది చేయాలి, నాకు ప్రైవేట్గా వెళ్ళి జాబ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు. మనం ఏదో ఒకటి చేసి మన ద్వారా ఒక నలుగురికి ఉపాధి కల్పించాలనేది నాకు ఫస్ట్ నుండి ఉండేది. కాకపోతే అది ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మనం రీచ్ అవుతాం అనేది నాకు ప్రాపర్గా తెలియదు. మా ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడి, అరే నాకు ఇట్లా ఉంది ఆలోచన, మరి ఏం చేద్దాము, ఇంట్లో ఖాళీగా ఉండలేము, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. అది కూడా చేయడం ఎలా అంటే ఏదో మామూలుగా చేయడం కాదు, మంచి నాణ్యతతో, క్వాలిటీతో కూడింది, టేస్టీతో కూడాలి. మనం ఇచ్చే ఫుడ్ ద్వారా వాళ్ళ అమ్మలని కూడా మర్చిపోయే విధంగా ఉండాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతామని చాలా రోజులు, అది ఒక్క రోజులో మేము స్టార్ట్ చేయలేదు. అది చేయడానికి కూడా దాదాపు 1.5 month మేము మాట్లాడుకొని అనుకున్న తర్వాతనే ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేసినాం.
అది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నా పర్పస్లో ఏంటంటే ఈమె చదువుకుంది, మంచి జాబ్ చేస్తే నెలకు 30,000 40,000 వస్తాయి, ఈ అప్పాలేంది, ఈ స్నాక్స్ ఏంది, ఈమె ఇక్కడికి వచ్చి చేయడం ఏంది, చాలా సమస్యలు అవి ఒకటి చెప్పేలాగలేదు. చెప్తే ఇంకా బాధ వస్తుంది, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ అధిగమించుకుంటూ మన కామాక్షి పెట్టాము ఫస్ట్ 180 మెంబర్స్ తోటి. అంటే అది ఏంటి మేడం కామాక్షి అంటే? శ్రీ కామాక్షి మహిళా సంక్షేమ మండలి. మేము పెట్టిన ఒపీనియన్ ఏంటంటే ఇవాళ రేపు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవడం వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తప్ప, మన ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉందంటే ఆమెను చూసుకోవడానికి మనకు కష్టమై ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నాము. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నాం కానీ ఆమెను కనీసం చూడడానికి కూడా వెళ్ళరు. ఆమె అక్కడ ఉండి ఎంత బాధపడుతుంది. అట్లాంటి వాళ్ళను మనం కనీసము మన బర్త్డేలకో మన పెళ్లి రోజులకో మన సర్కిల్లో ఇట్లా 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటే వాళ్ళైనా రోజుకు ఒక్క ఫ్యామిలీ, కనీసం వీక్లీ 1 ఫ్యామిలీ అయినా అట్లాంటి వాళ్ళని విజిట్ చేసి ఏదో ఒక సేవా కార్యక్రమం. ఇప్పుడు మన ఇంట్లో 2-3 వేలు పెట్టుకుంటే ఒక రోజు ఫంక్షన్ అరేంజ్ చేస్తాం. అదే 2-3 వేల రూపాయలు అక్కడ ఖర్చు పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కనీసం బాగుంది బిడ్డ మీరు హ్యాపీగా ఉండండి అని బ్లెస్ చేసినా కూడా ఆ బ్లెస్సింగ్ అనేది మన ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. అట్లానే మేము అనుకొని అది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఒక పాయింట్ అయితే సేవా దృక్పథం. ఇంకొకటి పాయింట్ వచ్చేసి మహిళా ఎంటర్ప్రీన్యూర్స్ని తీసుకురావాలనేది మా కాన్సెప్ట్. దాంట్లో నుంచే మేము వారాహిని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినాక చాలా డెవలప్మెంట్ ఉంది. మళ్ళీ మేము చేసే కార్యక్రమాలన్నీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేటస్ ఇవన్నీ పెట్టేవాళ్ళం. ఆ స్టేటస్ పెట్టినప్పుడు మనకు విజయ్ కుమార్ సార్ చూడడం జరిగింది. అసలు మన షెమ్మన్పేటలో ఇట్లాంటిది ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ ఉందా, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇవన్నీ ఉన్నాయా, అసలు తెలియదు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఓన్లీ చేయడము అమ్మడమే, కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు ఇలా వెళ్ళడము చేయడము అనేది కొత్తగా ఉంది అని సార్ మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. అసలు ఏంటమ్మా మీ కాన్సెప్ట్ ఏంటి? చూస్తేనేమో శ్రీ కామాక్షి మహిళా సంక్షేమ మండలి అని రాశారు, కింద వారాహి హోమ్ ఫుడ్ ఉంది. ఏంటి అంటే సార్ దాంట్లో నుంచి వచ్చిందే ఇది. అది మేము సేవా కార్యక్రమాలు ఎంటర్ప్రీనర్స్ తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసినాము. అలానే మేము కొంతమంది మహిళలను కలిసి వారాహి ఫుడ్స్ చేస్తున్నాం. అంటే చాలా బాగుందమ్మా మీ కాన్సెప్ట్, మాకు కూడా ఇట్లాంటి వాళ్ళతోటే వర్క్ చేయాలనుకుంటున్నాము అని సార్ అప్పుడు చెప్పారు. చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ సార్ చెప్పారు కానీ ఇది ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ అయితే మనం అంత దూరం రీచ్ అవుతాము అనేది మాకు ప్రాపర్ గా తెలియదు. కాకుంటే మాకు అప్పటికే కొంచెం మాకు మెప్మా సార్ వాళ్ళకి ఇట్లా చాలా హెల్ప్ చేశారు. ఏంటంటే మా దగ్గర డబ్బులు కూడా లేవు, అమ్మ లోన్ తీసుకోవాలంటే సార్ లోన్ అంటే మాకు భయం సార్, కట్టడం ఇబ్బంది అవుతుంది, బిజినెస్ ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు అని కూడా మా సార్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏమన్నారు సార్ వాళ్ళు, మీ గ్రూప్స్ నుండే తీసుకుంటారా, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, మీరు కూడా ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి చేయడమే గ్రేట్ అని మాకు రమేష్ సార్ చాలా ప్రోత్సహించారు. రమేష్ సార్ చెప్పడం వల్లనే మేము బ్యాంక్ అమ్మ మీరు ఇట్లా అనుకుంటున్నారు కదరా అని సార్తో అప్రోచ్ అయినాక సార్ బ్యాంక్ సార్తో మాట్లాడతాను అని చెప్పారు. దానికి అంతా కూడా కళ మాకు ఆర్పి మాలో మెంబర్ తను కూడా తనతో మాట్లాడతానరా, మాట్లాడి సార్కు చెప్తాను అని చెప్పిండు. చెప్పిన తర్వాత సారును తను ఫస్ట్ వెళ్ళి మాట్లాడిల్లు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఇట్లా అనుకుంటున్నా సార్ అంటే, సరే సార్ వాళ్ళకి నేను లోన్ శాంక్షన్ చేస్తాను, మనిషికి ఒక 1.5 lakh రూపీస్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే 50,000 తోటి స్టార్ట్ చేస్తామో 1.5 lakh అంటే 12 lakhs దాదాపు మా 7 మెంబర్స్ 12 lakhs తోటి ఇది స్టార్ట్ చేసినప్పుడు భయపడ్డాము, ఇక్కడ పెడుతున్నాము అసలు అవుద్దా లేదా అనుకున్నాము. కాకపోతే దేవుడి దయ వల్ల మా గ్రూప్ మహిళల వల్ల రంగపేటలో ఉన్న సభ్యులు కానీ మా పరిచయస్తులు కానీ మా వెల్ విషర్స్ అందరూ కూడా మా ఫుడ్ను మా క్యాటరింగ్ అవన్నిటిని చూసి మా యొక్క సర్వీసింగ్ని ఇష్టపడి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మా బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. దీంట్లో భాగంగానే మళ్ళీ కొందరము మేము ఒక 4 మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాము ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మీద. మన ఐసీఎంఆర్కి వెళ్ళాము మేము హైదరాబాద్కి. ఐసీఎంఆర్ లో 1 day ప్రోగ్రామ్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చాము. అక్కడ తర్వాత మళ్ళీ మామనూరులో ఒక 3 days ప్రోగ్రామ్ ట్రైనింగ్, అట్లా ఒక 2-3 సార్లు వెళ్ళిన తర్వాత మాకు సర్టిఫికేట్స్ వచ్చాయి. ఈ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత కళా సార్కి ఫోన్ చేయడం, విజయ్ కుమార్ సార్కి, సార్ మేము అన్నాం కదా సార్ మీరు చెప్తామన్నారు, ఇప్పటి వరకు ఏం లేదు సార్ అని చాలా సార్లు ఫోన్ చేశారు. అమ్మ మీ ప్రాసెస్ లోనే ఉన్నాం, కాకుంటే హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాం, కొంచెం టైం పట్టుద్ది,
అని సార్ చెప్పారు. సార్ చెప్పిన విధంగానే మాకు లాస్ట్ డిసెంబర్లో మా దగ్గరకు వచ్చారు సార్. ఇట్లా వచ్చిందమ్మా మీకు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. మీరు ఒక 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలగాలి, ఇస్తే బాగుంటుంది మీరు కష్టపడ్డందుకు అని చెప్పింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఒకటి మళ్ళీ మేము ట్రైనింగ్ తీసుకొని మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు, ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా అసలు ఈ టైం అంటే ఆ టైంకే వచ్చారు, ఆ టైంకి నేర్చుకుని వాళ్ళు చేసినవి వాళ్ళ ఇంట్లో చూపెట్టడమే కాకుండా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారంటే మేము పలాని వాళ్ళ దగ్గర తీసుకున్నామని వాళ్ళు చెప్తుంటే అది కూడా ఒక హ్యాపీనెస్. మన కష్టం అంతా ఎక్కడో వెళ్ళిపోయింది వీళ్ళందరూ చెప్పే విషయాలల్లో. కొంచెం రీచ్ అయినాము. కాకుండా మేము సెంట్రల్ దాకా వెళ్ళాలి, మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనేది మా కాన్సెప్ట్. ప్రెసెంట్ అయితే ఇక్కడే సీఎం సార్ వచ్చినప్పుడు కూడా మేమే ఫుడ్ క్యాటరింగ్ చేయడం జరిగింది 1100 మెంబర్స్ కి. ఇలాంటి చాలా చేస్తాం. మన జీడబ్ల్యూఎంసీ సార్ వాళ్ళు కూడా ఏది వచ్చినా మన మెప్మా సార్స్ అవంతా మాకే ఇస్తారు. ఎందుకంటే మహిళలని ఎంటర్ప్రీనర్స్ కి ఎదగాలంటే ఫస్ట్ మనం చేయాలనే కాన్సెప్ట్ సార్ వాళ్ళకి కూడా. అదే విధంగా ఏ చిన్న అవకాశం వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టారు. మేము రామ్ సార్ ఇట్లా పోయిన దగ్గర బిజినెస్ అవ్వదని అలా కాదు, మీరు రావాలి. అది రావడం రాకపోవడం సెకండరీ. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఇట్లాంటి వెళ్తా ఉండాలి. వెళ్తున్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా అవుతుంది. మీరు ఇక్కడే ఉండి చేస్తామంటే అది ఎన్ని రోజులు చేస్తారా? అలా కాదు, రావాలి బయటకి. సార్ వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తారు మమ్మల్ని. చాలా చాలా థ్యాంక్స్ సార్. మా మెప్మా వాళ్ళకి, నాబార్డ్ సార్, సువిధా సార్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దీనిలో భాగంగానే మాకు ఇంకా రీసెంట్ గా ఇంకో ఆపర్చునిటీ ఏమొచ్చిందంటే రీహాబ్ దాకా వెళ్ళగలిగినాం. మన సీఎం సార్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయగలిగినాం. కాబట్టి ఇంకా మినిస్టర్ దాకా వెళ్ళాలని మన కాన్సెప్ట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఇందులోకి ఎలా వచ్చారో చెప్పి తర్వాత ఇందాక మేడం చెప్పినట్టు మీరు సీఎం గారు వచ్చినప్పుడు 1100 మెంబర్స్ కి క్యాటరింగ్ చేస్తున్నారు కదా, దాని విశేషాలు చెప్పండి మేడం. నమస్కారం సార్, నా పేరు నాగమణి. నేను వారాయిలో ఒక మెంబర్ని. కామాక్షి మహిళా మండలి దాంట్లో నుంచి వారాయి ఒక టీం లాగా ఏర్పడి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్. కాకపోతే మేము ఈ నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, జంక్ ఫుడ్లు ఇలాంటివి లేకోకుండా నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, మన అందరికీ మన టేస్ట్ చూపించాలని చెప్పేసి మేము రావడం జరిగింది సార్. మా ద్వారా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా ఎదగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్. ఆ విధంగానే మేము అందరము రావడం జరిగింది. అయితే మేము ఈ విధంగా చేస్తూ ఉంటుంటే మాకు మెప్మా సార్ వాళ్ళు కూడా కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ అప్పుడు సీఎం సార్ ఇక్కడికి వస్తారు కాబట్టి మీ ఫుడ్ బాగుంటుంది, మీరు నాణ్యంగా ఇస్తారు అని చెప్పేసి ఒక 1200 మందికి మనమే ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆలు బిర్యానీ ఒకటి, కర్రీ ఒకటి, మజ్జిగ ఇవి చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వమని చెప్పారు. మేము అదే విధంగా వాళ్ళకి ఆలు బిర్యానీ, ఒక కుర్మా, మజ్జిగ చేసి ప్యాకింగ్ చేసి అన్ని వాటర్తో సహా అక్కడికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ మాకు ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మేము చేసినటువంటి స్నాక్స్ ఐటమ్ కూడా మాకు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. లైవ్ ప్రోగ్రామ్ కూడా, అంటే మా దాంట్లో ఒక అమ్మాయి మిర్చిలు బజ్జీలు అవి కూడా వస్తుంది, అవి కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినాము. తిన్న వాళ్ళంతా చాలా బాగుందన్నారు. ఆ రోజు మాకు మంచి బిజినెస్ అయ్యింది. దాని ద్వారా మాకు ఒక మంచి లబ్ధి వచ్చారు. వాళ్ళు మాకు ఏం చేశారంటే ప్యాకెట్కి ఇంత అని మాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అమౌంట్ మాకు దాదాపు ఒక 2 లక్షల దాకా మాకు బెనిఫిట్ వచ్చింది సార్. చాలా సంతోషపడ్డాము మేమందరం. ఆ రోజు చేసిన కృషికి ఒక 2 days అందరం చాలా కష్టపడ్డాం. దానికి ఆ మనీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అయినామంటే మేము ఫస్ట్ టైము ఈ విధంగా చేసినాము. స్నాక్స్ వరకే చేద్దాం అనుకున్న దాన్ని క్యాటరింగ్ వరకు కూడా వెళ్ళి మనము సీఎం సార్ వరకు కూడా మనము రీచ్ అవ్వడం అనుకున్నాం సార్. మా ఫ్రెండ్స్ కూడా, మా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని అబ్బా సార్ మీరు ఎంత మంచి పని చేశారు, మీరు అంత దూరం వెళ్ళగలిగారు, అంటే మీరు ఈ విధంగా యూనిట్ పెట్టడం వల్లనే కదా అక్కడ దానికా వెళ్ళగలిగారు అని చెప్పేసి మాకు కూడా ఎలాంటి ఏమన్నా ఉంటే బాగుండు, ఏదన్నా చేస్తే బాగుండు, మేము కూడా ఇలా ట్రైన్ అయితే బాగుండు అని అన్నప్పుడు మేము చేసే కార్యక్రమాలన్నీ ఎమ్స్ మీద వాళ్ళు విజయ్ కుమార్ సార్ కానీ, పరశురామ సార్ కానీ మా ఫొటోస్ కానీ మా స్టేటస్లు కానీ చూసి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము కూడా సార్ వాళ్ళని, సార్ మేము ఈ విధంగా చేస్తున్నాము, మా సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి సంబంధించి మమ్మల్ని అడుగుతారు, ఏదన్నా నేర్పిస్తే బాగుండు, ట్రైనింగ్ ఇస్తే బాగుండు అని అడగడం జరిగింది సార్. అంటే సార్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి పై సార్ వాళ్ళకి మేము చెప్పినటువంటి దాన్ని లిస్టు ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు ఓకే అని మమ్మల్ని కూడా ఈ 5 ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎన్నుకోవడము ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ టైం మేమే చేసినాం సార్. బాగా చాలా సంతోషం అనిపించింది మాకు ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల. దాంట్లో మేము 4 సెక్షన్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్కి ట్రైనర్ మేము ముందు ట్రైనింగ్ చేసుకొని తర్వాత మేము
ఒక 100 మెంబర్స్ కి ఒక్కొక్కలము ఒక్కొక్క దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరూ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. మొన్న 3వ వార్షికోత్సవం కూడా కామాక్షిది చేసుకున్నాం సార్. అందరు నేర్చుకునే కూడా వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఐటమ్ ని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషం అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఉపాధి అవకాశాలు మనకు వస్తే, మిషనరీ లాంటివి అలాంటివి మనకు వస్తే, ఇంకా పెద్దగా యూనిట్ చేసుకుంటే మేము కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మా సంస్థల్లో మంచి ఉపాధి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇంకా కొంచెము డెవలప్ కావాలి, మేము నలుగురికి ఇంకా ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాం సార్. తప్పకుండా మేడం, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, మీ ఇంట్రడక్షన్ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే మీరు బొటిక్ నడిపిలని విన్నాము. సో మీ ఆ బొటిక్ నుంచి దీనికి ప్రయాణం ఎట్లా మారింది, మీ కుటుంబం మీకు ఎట్లా సపోర్ట్ ఇచ్చింది, మీరు ఈ గ్రూప్లో ఎలా జాయిన్ అయ్యారు, అవన్నీ ఇంట్రడక్షన్ చెప్పండి, ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పి తర్వాత ఈ ఎం సువిధాలో మీరు ఏమేమి నేర్చుకున్నారో, దీని ద్వారా మీరు వేరే వాళ్ళకి ఏం నేర్పించారో చెప్పండి. నమస్కారం సార్, నా పేరు బండారి శ్రీకళ. నేను ఒక సమైక్య కార్పిగా పనిచేస్తున్నాను 16 సంవత్సరాల నుంచి. ఓకే, 16 సంవత్సరాల నుంచి నా సమైక్య మీటింగ్ లో ప్రతిసారి కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోండిరా అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏమన్నా ఐడియాలు కానీ చెప్పేది. నేను అట్లా క్రమంలో చిన్నగా బోటిక్ పెట్టుకున్నాను. ఓకే, బోటిక్ బట్టలు అమ్మడం అట్లా చూసి వాళ్ళు కూడా, మేడం మీరు బోటిక్ కూడా చేస్తానంటే, మీరు కూడా ఏదో ఒక చిన్న పని చేసుకోండిరా, లోన్ కట్టడానికి ఇబ్బంది కావద్దు. మెయిన్ పాయింట్ ఏంటంటే భర్తల మీద ఆధారపడద్దు లోన్ కట్టడానికి. చిన్న చిన్న పనులైనా ఏదైనా ఉపాధి ఉంటే ఈ మీరు తీసుకున్న లోను మీరు మంచిగా నెల నెల క్రమంగా కట్టుకోగలుగుతారని చెప్పడం జరిగింది. అదే విధంగా నేను చేయడం, వాళ్ళు కూడా చూసి చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసిండ్రు మా సమైక్యలో. అదే విధంగా నేను ప్రతిసారి కూడా ఒక మాట పెట్టాలిరా మనం అందరం అని చెప్పడం జరిగింది. వీళ్ళు చాలా వరకు ట్రై చేసిండ్రు. ఒకరు కారపొడి, ఒకరు పసుపు, ఒకరు అల్లం పేస్ట్ అట్లా చేసుకొని రావడం జరిగింది. అలా ట్రై చేసినాం ఫస్ట్ లో, కానీ ఒకసారి కొనుక్కుంటాను, రెండోసారి కొనట్లేదు. ఇది ఏంటిది, ఎక్కడ మిస్ అవుతుంది, జనాలకు ఏం కావాలని కొంచెం ఒక 1 year స్టడీ చేసిన. నేను దాదాపు 2-3 ట్రైనింగ్లకు కూడా వెళ్ళినా. మా బాబు కూడా నాకు సపోర్ట్ చేసేది. ఇట్లా ఏం చేద్దామంటే బాబు అన్నాడు, నీ వ్యాపారం నువ్వు చేయగలుగుతున్నావు, వేరే వాళ్ళతో చేయాలంటే చాలా టఫ్ గా ఉంటది. ఫస్ట్ నువ్వు కూడా దాంట్లో కొంచెం తెలుసుంటేనే నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావు అంటే. అదే విధంగా మా బాబు కూడా ఫుడ్ ఐటమ్ మీద చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఫుడ్ ఐటమ్ పెడదాం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బోటిక్ చూసుకోవాలంటే కుదరదు. అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు అప్పటికే పచ్చళ్ళు పికిల్స్ చేద్దాంరా అని అన్నారు, గోబీలు వాళ్ళు. సరే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళని ఫస్ట్ ముందు ప్రోత్సహిద్దాం, వాళ్ళ ద్వారా మనం ఏమన్నా బట్టి ముందుకు పోదామని ఫస్ట్ వాళ్ళని పికిల్స్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ అంటాను కదా అని మనీషాను, నా అనిత, సంధ్యని ముగ్గురు కూడా చేస్తా అన్నారు. ఫస్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఒక నెల రోజులు స్టార్ట్ చేస్తా అన్న కాడే ఆగిపోయారు. మళ్ళీ ఏమైందిరా అంటే, ఏమో చేద్దాం ఇప్పుడు అనుకున్నాం కదా కొంచెం ముందుకు వెళ్ళాలంటే అటు ఇటు అని ఒక నెల రోజులు గడిపించారు. మీరు చేస్తారా చేయరా, మీరు ఇట్లానే చెప్తాను. వాళ్ళు అలాగే అల్లం పేస్ట్ ఒక 2-3 సార్లు తెచ్చి ఇట్లానే చేసిండ్రు. చేస్తారా చేయరంటే అప్పుడు మళ్ళీ ముగ్గురికి కూడా కాల్ చేసి మాట్లాడితే ముగ్గురు కూడా స్టార్ట్ చేశారు. ఒక రోజు ఫోన్ చేసి ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటాను అంటే, చాలా సంతోషం, స్టార్ట్ చేయండిరా, ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేస్తా అని వాళ్ళ ముగ్గురితో స్టార్ట్ చేయడం జరిగింది. పేరు కూడా చెప్తే వారాయి బాగుంది అంటే, సరే వారాయి బాగుంది కదా స్టార్ట్ చేయండి అని వారాయి హోమ్ ఫుడ్స్ స్టార్ట్ చేయడం అయింది మనీషా వాళ్ళ ఇంట్లో. అది స్టార్ట్ అయినాక కొన్ని రోజులకి మనకి ఆర్డర్లు రావడం, మెప్మా నుంచి ఆర్డర్లు రావడం. నేను కూడా ఇప్పుడు మా సమైక్య అన్నిట్లో ముందుండాలని నేను కూడా చాలా వరకు అందరికి చెప్పడం, స్టేటస్లు పెట్టడం అట్లా చేయడం జరిగింది. అట్లనే మూవ్ అవ్వడం. వీళ్ళు కూడా చెప్పినవి అన్ని ఇసుకు పడకుండా నాతో పాటు ఏ మీటింగ్ అయినా కూడా వచ్చేవాళ్ళు. ప్రతి ఐటమ్ కూడా స్టాల్ కాడికి తీసుకెళ్లి మేము పెట్టేది, అమ్మేది. ఒక్కోసారి లాభం కూడా రాకపోయేది, ఛార్జీల మందం కూడా రాకపోయేది. అయినా కూడా ఏం పర్వాలేదు మళ్ళా చేద్దామని అట్లా స్టార్ట్ చేసే క్రమంలో వీళ్ళు ఇంకో రూమ్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అంటే బయటకు వెళ్ళి ఒక రూమ్ తీసుకొని స్టార్ట్ చేశారు. అక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యారు వాళ్ళు ముగ్గురు. దాన్ని చూసి నేను వేరే ఓబీలు గానీ సభ్యులు గానీ చెప్పడం ఉండేది, ఇట్లా వారాయి హోమ్ ఫుడ్స్ మంచిగా పెట్టుకున్నారు, మీరు కూడా ఏదైనా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి అంటే, మేడం ఏదైనా పెట్టుకోవడం ఎందుకు, దాంట్లోనే ఏమన్నా ఉంటే చూడండి మేడం, మేము అందరం హెల్ప్ చేస్తామని అక్క వాళ్ళని అడుగుతామంటే, సరే అడగండి అని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ వాళ్ళని పిలిపించడం జరిగింది. వీళ్ళు కూడా అడిగిండ్రు, మేము కూడా వస్తామంటే
సార్ కూడా సరే అమ్మా అందరు కలిసి పెద్దగా పెడతా అంటాను కదా, కొంచెం లోన్ ప్రాసెస్ పోతారంటే లోన్ అయితే ఇప్పుడు తీసుకోం సార్ అంటే, ఎట్లా అమ్మా మరి అంటే 1 lakh పెట్టుబడి పెట్టుకుంటాం అని చెప్పడం జరిగింది. ఆ 1 lakh కూడా మా దగ్గర లేదు అన్నాం కానీ, అయితే మళ్ళీ సార్ని అడిగితే బ్యాంక్ సార్తో మాట్లాడి 1 lakh ఇప్పించిండ్రు, స్టార్ట్ చేసినాం. ఇక్కడికి వచ్చినాక చాలా వరకు మాకు ఇబ్బందులే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం లేడీస్ ఏది తెచ్చుకోవాలన్నా కూడా మేమే వెళ్ళి తెచ్చుకోవడం, మేమే ఆర్డర్లు తెచ్చుకోవడం, వచ్చిన వాళ్ళకి కస్టమర్లకి చెప్పడం అయ్యేసరికి చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా వాటిని అన్నిటికీ అధిగమించి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు అయితే ఇక్కడ ఆర్డర్లు సడన్ గా వచ్చేవి. ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఆర్డర్లు రావు, వాళ్ళు వచ్చినప్పుడు మనం చేయాలి తప్పదు. ఎందుకంటే మన చిన్న సంస్థ, వద్దంటే అది మళ్ళీ ఇంకోసారి ఇయ్యరు అని మేము ఎంత కష్టమైనా ఆర్డర్ తీసుకునేది. అదే క్రమంలో మేము ఇల్లును కూడా ఇడిచిపెట్టి ఇక్కడ ఉండాల్సిన టైంలో మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ బాగా చేశారు. పిల్లలు కానీ భర్త కానీ ఇట్లా సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇక్కడ దాకా రాగలిగినాం. అది ఇంట్లో సపోర్ట్ లేకపోతే మేమైతే ఏం చేయలేకపోయేది. దాదాపు అందరూ కూడా ఇంట్లో పిల్లలు కూడా సపోర్ట్ చేయడం వల్లనే మేము వాళ్ళు ఇన్స్టాలో పెట్టడం, వాళ్ళు యూట్యూబ్ లో పెట్టడం కూడా ఫేమస్ బాగా అయినాం. మా బాబు ఇన్స్టాలో పెట్టడం, ఇట్లా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అన్ని సపోర్ట్ చేసేది. లోగో కూడా వాళ్ళే క్రియేట్ చేశారు పిల్లలే. దాని వల్ల మా పిల్లల వల్ల కూడా మేము కొంచెం ముందుకు రాగలిగినాం. ఎందుకంటే మాకు చదువు అనేది మా టైంలో తక్కువే, ఇప్పుడు మేము ఇప్పుడున్న చదువుతో పోల్చుకుంటే ఉన్నదాన్నే మేము చేసుకుంటే పిల్లల సపోర్ట్ తీసుకొని ఇక్కడ దాకా రాగలిగినాం. మేము అదే అనుకుంటాం. చాలా వరకు ఎలా చేయగలుగుతారంటే చెప్తాం మేము ప్రతి మీటింగ్ లో, ఇంట్లో సపోర్ట్ ఉండాలిరా, ఫస్ట్ మనం ఇంట్లో పనులు చేసుకొని బయటకు వచ్చేది ఇంట్లో సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం అని చెప్తాం మేము. అదే విధంగా ముందుకు వెళ్తున్నాం సార్. అదే క్రమంగా నాబార్డ్ సార్ నుంచి విజయ్ కుమార్ సారు మా అన్ని లోగోలు అవన్నీ చూసి చాలా బాగున్నాయి, నేను నాబార్డ్ నుంచి సార్ని పిలిపిస్తా అని సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి సార్ని తీసుకొచ్చారు. నాబార్డ్ సార్ని తీసుకొచ్చి, ఆ సార్ ఎవరో తెలియదు కానీ తీసుకొచ్చిండ్రు. సడన్ గా కూర్చోబెట్టి ఆ సార్ పోస్ట్ తెలియదు మాకు, కానీ నాబార్డ్ సార్ అనగానే నమస్తే పెట్టినాం. మీ శారీస్ బాగున్నాయి అమ్మా, మీ లోగో బాగుంది, మీది ఎంచుకున్న మార్గం బాగుంది, నాకు నచ్చిందని ఒక 2 సార్లు వచ్చింది. చెప్పి మీరు ఏంటిది అసలు మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ అడిగిండ్రు, చెప్పడం జరిగింది. మాది ప్రతి మహిళ ఉపాధి రావాలనే మేము ఈ సంస్థ నుంచి, కామాక్షి నుంచి ఇట్లా వారాయి వాళ్ళం వచ్చినాం సార్. మిగతా వాళ్ళు 180 మంది కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఏదో ఒక ఉపాధి చేయాలంటే బాగుందమ్మా, మీది అసలు మీరు ఎంచుకున్న అదే బాగుంది, ఇట్లానే కంటిన్యూ అయ్యండి, అడితారా మధ్యలో ఆపేస్తారని కూడా అడిగింది సార్. లేదు సార్ మేము ఎంత కష్టమైనా చేస్తామంటే, ఇంతమంది 8 మంది ఆడవాళ్ళు కలిసి ఉండడం చాలా గ్రేట్ అమ్మా, దీనికన్నా ఇయ్యాల మీకు అన్నారు ఆ రోజు. అదే విధంగా మేము ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాడు, కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు అదంతా పక్కని, కానీ మళ్ళీ పని రంగానే అందరం కలిసిపోతాం. అదే అక్కడ ఈ మ్యాజిక్ అనేది అక్కడ ఉన్నది. పని మీద శ్రద్ధ అందరికి ఉన్నది, దాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. మేము ఏదో ఒకటి సాధించాలనే నేమ్తోనే వచ్చాం కాబట్టి ఎంత మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళు పెట్టినా కూడా మేము 8 మంది కలిసి కట్టుగానే ఉంటాను. పని రాగానే అందరం కలిసి కట్టుగానే చేసుకుంటాం. ఒకళ్ళు బయట పని చూసుకుంటాం, ఒకళ్ళు ఇక్కడ పని చూసుకుంటారు, ఒకళ్ళు ఇన్స్టాలో, అవన్నీ అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసుకొని గెటెన్ అవుతాం సార్. ఇప్పుడు వరకు అయితే విజయ్ కుమార్ సారు ఒక 1 year తర్వాత వచ్చింది. ఫస్ట్ అయితే నేమ్స్ అయితే ఇవ్వండి అమ్మా, నేనైతే పెడతా అని సార్ చెప్పిండ్రు. మేము 100 మంది పేర్లు ఇచ్చినాం, మా కామాక్షి నుంచి సమైక్య నుంచి అందరినీ, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫుడ్ ది అవి 100 మంది పేర్లు, వాళ్ళ ఏజ్ అవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఫైలు పైకి పంపించారు సార్. అసలు ఫుడ్ కి ఇంతవరకు పెట్టలేదు, ఈ ఫుడ్ కి నేర్చుకోవడానికి 100 మంది ఉన్నారా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట సార్ చెప్పడం. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయడం మా ద్వారానే ఫస్ట్ అంట, ఇంతవరకు చేయలేదంట. నాబార్డ్ లో సువిధ ప్రోగ్రామ్ అనేది మా దగ్గర నుంచే స్టార్ట్, అది మళ్ళా సిటీలో ఇదే స్టార్ట్, మాదే ఫస్ట్. ఇంతవరకు సిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు ఎవరు చేయలేదమ్మా, మీరే చేస్తున్నారు, మీరు మంచిగా చేయండి అమ్మా అంటే, అదే విధంగా మేము కూడా ట్రైనింగ్ తీసుకున్నాం 4 మేము ట్రైనర్ గా ఎదుగుతామని మేము అనుకోలేదు, కానీ మాకున్నంత మేము చేసుకుంటూ వస్తుంటేనే ఈ పొజిషన్ వచ్చింది. ఏది కూడా ఈజీగా రాదు. ఇప్పటికే మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, కానీ కొంచెం సార్ వాళ్ళ సపోర్ట్, మెప్మా సపోర్ట్ వల్ల మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. ఏమేమి ట్రైనింగ్స్ ఇచ్చారు మేడం? మీకు ఏమేమి ట్రైనింగ్స్ ఇచ్చారు? 4 ట్రైనింగ్స్ అయితే సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ వాళ్ళే చెప్పారు. మొత్తం 100 మంది అమ్మ, ఒక బ్యాచ్ లో 25 మెంబర్స్ ఉంటారు. అట్లా 25 ఒక 4 బ్యాచెస్ అని చెప్పాను సార్. ఒకటి స్నాక్స్, పికిల్స్, పొడులు ఒకటి మిల్లర్స్, ఇట్లా 4 రకాలు చెప్పడం జరిగింది. నేను వచ్చేసి పొడులకి
చేసిన సార్. ఓకే ఓకే. పొడులకి చెప్పడం జరిగింది. నాకు ఎట్లా ఇంట్రెస్ట్ అంటే మా అమ్మ వాళ్ళది ఆంధ్ర. అమ్మ వాళ్ళు అందరి ఆంధ్ర సైడ్ ఎట్లుంటాయి పొడులు, పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ మాకు తెలుసు. అట్లా నాకు ఐడియా ఉండడం వల్ల నాకు కూడా తొందరగా ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి చూసినవన్నీ నేను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఆంధ్ర టేస్ట్ కూడా అందరికి నచ్చింది. ముఖ్యంగా మా అమ్మ వాళ్ళు కూడా చేసినవి కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి చూపించేది. అదే విధంగా నేర్చుకున్నాను నేను. ఇట్లా మీకు కూడా చెప్పడం జరిగిద్దని అలా చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అదే పికిల్స్ వచ్చేసి మనీషా చెప్పేది, స్నాక్స్ వచ్చేసి మా బ్యాచ్ వాళ్ళు 4 చెప్పారు, మిల్లెట్స్ వచ్చేసి సంజయ్ రాణి చెప్పింది సార్. నేను ఎలా చెప్పేవారు మేడం? ఇక్కడ చేసుకుంటూ చెప్పేవాళ్ళ? ఎట్లా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? ఒక ముందు రోజు వచ్చేసి బోర్డు మీద రాసి ఎంత మెజర్మెంట్ తో దాంతో మొత్తం వివరంగా నేర్పించేది వాళ్ళకి. ఎందుకంటే మెజర్మెంట్ అనేది కంపల్సరీగా మంచిగా రాసుకొని చేస్తేనే అది ఎప్పుడు కూడా ఒకేలాగా వస్తుంది. లేదంటే మన ఇంట్లో అందరూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చేస్తా అంటే అవి చూసి మనం చేస్తాం. అది కాకుండా మనం ఒకేలాగా ఎప్పుడు సేమ్ క్వాలిటీ సేమ్ ఒకేలాగా రావాలని మెజర్మెంట్ కంపల్సరీ మెజర్మెంట్ తోనే చేయాలని చెప్పేది. మేము కూడా మెజర్మెంట్ తోనే చేస్తాం వారాయిలో. అలాగే చెప్పేది. అలా చెప్పినాక మరుసటి రోజు ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి డెమో ఇచ్చేది, ఇక్కడే చేసి చూపించేది. తెల్లారి వాళ్ళు చేసుకొని ఇంటికాడ చేసుకొని వచ్చేవాళ్ళు ఐటమ్. మళ్ళీ వీడియో చేసేది, అది టేస్ట్ చూసి దాంట్లో ఏమైనా తేడా ఉంటే ఇది వేయండి రా, ఇది తక్కువ ఉన్నది అని చెప్పేది. వాళ్ళు దాన్ని మార్చుకొని మళ్ళీ చేసుకునేవాళ్ళు. అట్లా మేము స్నాక్స్ దాంట్లో 20 చేసినాం సార్ 25 రోజుల్లో. మిల్లర్స్ లో కూడా అట్లనే చేసినాం. పొడిలో ఒక 10 చేసినాం. పొడులలో ఏమేమి పొడులు చేసేళ్ళం? పొడిలో వచ్చేసి కరివేపాకు కారం చేసేది సార్, అవస గింజల కారం, ములగాకు కారం, ఈ పప్పుల కారం, చట్నీ కారం. చట్నీ కారం వచ్చేసి ఏంటంటే వెంటనే మనం ఆ చట్నీ వాటర్ కలుపుకొని తాలింపు పెట్టుకుంటే డైరెక్ట్ చట్నీ అవుతుంది. అట్లా ఇన్స్టంట్ ఉప్మా రవ్వ, ఇన్స్టంట్ ఇట్లా సేమియా ఉప్మా రవ్వ అన్ని ఇప్పుడు అమెరికాలో సేమ్ ఇవే బాగా ఫేమస్ అవుతానే, టైం ఉండదు. అట్లానే మన ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికాలో లండన్ లో ఉన్న వాళ్ళు ఇవి కొని తీసుకెళ్లి పంపించినారు మా దగ్గర నుంచి. మెయిన్ ఏంటంటే పొడులు నిలువ ఉంటాయి. అవును, నిలువ ఉంటాయి. ప్లస్ ఆటోమేటిక్ గా పంపించడానికి కూడా అక్కడ ఈజీగా ఉంటది. ఆపరు కదా, తొందరగా పంపించడానికి బాగుంటదని అలాగే చేయమనేది. మేము కూడా చేసి అమ్మేది. అదే విధంగా వీళ్ళకి కూడా నేర్పించినాం సార్. అటు మీరు చేయడం అయింది, వాళ్ళకి నేర్పించడం అయింది, మీ బిజినెస్ కూడా చేయడం జరిగింది సార్. నమస్తే మేడం, మీరు ఇక్కడ వీళ్ళ దగ్గర ఎం సువిధ ద్వారా నేర్చుకున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు? మీ ఎక్స్పీరియన్స్ గురించి మాకు షేర్ చేసుకోండి. अस्सलाम वालेकुम। मैं अचारंग के वास्ते ये महिला मंडल से आई थी। आने बाद हमको अचारंग का सिखाए, सारून आए थे, मनीषा मैडम सीखे अचारंग का बना रहे और हमारे को ट्रेनिंग भी दिए और 25 दिन की ट्रेनिंग दिए। पूरे अचारंग का ट्रेनिंग हम साफ अच्छा सीख लिए और हम आगे बढ़ना चाह रहे। आगे बढ़ के कुछ हम बिजनेस करने, हमारे पैरों पे हम खड़ेने के वास्ते, किसी के आधार हम ऊपर नहीं गिरने के वास्ते, हमारे शोहरों के, हमारे बच्चों को हम पैरों पे पढ़ा के करके हम कोशिश आगे बढ़ने के वास्ते देख रहे। और घर में खाली बैठे तो कुछ नहीं हो रहा और ज़रा बना ले, कुछ ऑर्डर कर लेके बेचने के वास्ते कोशिश करते हैं। हमारे वास्ते ज़रा सपोर्ट करो। और हम हर मुसलमान आगे बाहर नहीं निकलते पहले, अब निकलने की कोशिश में बाहर हमारे शोहरा भी हमारे को भेज रहे हैं और हमारे बच्चे भी मम्मी दोनों करे तो घर चलता, पापा ये कर लाए तो नहीं चल रहा हमारे घर में। और हम भी ख्याल करके घर से बाहर निकलने की कोशिश में करें। और हमारे महिला मंडल वाले मैडम, कला मैडम और मनुषा मैडम और मैडम पूरे हमारे साथ दिए। सारा भी आकर हमारे को अचार के वास्ते ट्रेनिंग दिए और अच्छा हम बना रहे। सारा भी अच्छा है बोल रहे, हम आगे बढ़ने के वास्ते। और बाजू वाले आजू वालों को भी बेचने की कोशिश में है, अच्छा है बोल रहे और अचार आगे बनाने के वास्ते। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। శుక్రియా. నమస్తే మేడం. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, తర్వాత మీరు ఎం సువిధాలో ఇందులో ఈ గ్రూప్ లో ఎలా చేయాలో చెప్పండి మేడం. నమస్కారం, నా పేరు అన్నపూర్ణ. మేము మహిళా గ్రూప్ లీడర్ని. మా ఫ్రెండ్స్ కూడా మనీషా అని ఉన్నది, క్లోజ్. కొన్ని రోజుల నుంచి ఫ్రెండ్, 10 years నుంచి ఫ్రెండ్స్. కామాక్షి గ్రూప్ పెట్టినాంరా, మీరు కూడా అందులో చేరండి అని అన్నది. అంటే సరే ఎట్లుంటది అంటే, నేనున్నా కదా నీకెందుకు, ముందు నేనున్నా, నీకు ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా కదా అంటే సరే ఓకే అని చెప్పినాక అందులో చేరిన కామాక్షిలో. అలా నుంచి మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఓపిగా ఎన్నుకున్నారు. ప్రతి నెల డబ్బులు కూడా తీసుకుంటాం. కామాక్షి ద్వారా మళ్ళీ 8 మంది మేము
వారాయి కానీ మేము బయటకు వచ్చిన వాళ్ళ నుంచి ఓకే 8 మంది కలిసి వారాయి అని పెట్టుకుందామంటే సరే అని నువ్వు కూడా ఉంటావారా అంటే సరే మీరు ఉంటే నేను కూడా ఉంటా, నాకు ఏం తెలియదు అంటే నీకెందుకు మేము ఉన్నాం కదా అన్నారు. అంటే సరే అని చెప్పి నాకు అసలు బయటికి వెళ్ళేది తెలియదు, ఖాళీ నేను ఇంట్లో వర్క్ చేసుకుంటా, మిషన్ కుట్టుకుంటా, ఓకే ఇంట్లో మా పని ఇంట్లో నేను కుట్టుకుంటా, ఎవరైనా గిరాకీ ఇస్తే కుట్టుకుంటా. అట్లాంటి దాన్ని మా ఫ్రెండ్ ద్వారా నేను బయటకు వచ్చి ఇక అప్పుడు మనకు 1,00,000 రూపాయలకు పెట్టాలి పెట్టుబడి అంటే సరే అని మా సార్లు కూడా మెక్మా ద్వారా మా సార్లు లోన్ ఇప్పిస్తామరా మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే సరే సార్ మేము కూడా పెట్టుకుంటాం అంటే బ్యాంకు నుంచి 1,00,000 రూపాయలు తీసుకొచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టినాం. 8 మంది మేము వారాయి అని పెట్టుకున్నాము. అందులో నేను కూడా ఒక నెంబర్ అయినా. ప్రస్తుతానికైతే మేము మంచిగానే నడుస్తుంది, మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. ఆ సభ్యుల నుంచి మేము మళ్ళీ మాకు మా ఫోటోలు చూసి మా ఇన్స్టాగ్రాములు చూసి అందరూ ఇలా నాబార్డ్ సార్లు చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు ఇట్లా ట్రైనింగ్ ఇప్పిస్తాం రానంటే సరేలే సార్ అని మేము చెప్పేసి ఇక మేము కూడా 100 మందికి ట్రైనింగ్ అంటే బ్యాచ్కి 25 మంది అన్నారు. 25 మంది లాగా ఒక్కొక్క ట్రైనర్గా తీసుకున్నాం. అందులో నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నా, కొన్ని ఐటమ్స్ నేను కూడా చెప్పినాము. మీరేం చేశారు మేడం? మేము ఆల్రౌండ్ అన్ని చేసిన, అన్నిట్లో చేయి ఉన్నది నాది. మిల్లెట్ లో ఉన్నది, స్నాక్స్ లో ఉన్నది, అదేది పచ్చళ్ళలో ఉన్నది, అన్నిట్లో ఒక్కొక్కసారి నేను కూడా అందులో చేయి కలిపి అన్ని చేసేసిన. ఇక నేను కూడా అలా ఒక సభ్యురాలుగా ఉన్నా, నెంబర్ గా ఉన్నా చూపించిన. దాని ద్వారా ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ విధంగా కూడా మేము హైదరాబాద్ ట్రైనింగ్ పోయినాము నాబార్డుకు. మాకు ఏంటంటే సీలింగ్ కోసం విదేశీలకు ఎట్లా పంపాలి ఏందని మాకు ట్రైనింగ్ కోసం అక్కడికి కావాలంటే సార్ వాళ్ళు అక్కడికి పంపిండ్రు. అక్కడ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పంపుతున్నారా మేడం విదేశాలకి? అంటే మా దగ్గర కొనుక్కొని మేమే ఇక్కడ సీల్ చేస్తున్నాం. సీల్ చేసిన వాళ్ళు కొరియర్ పంపుకుంటారు. అంటే కొరియర్ మీ షాప్ ద్వారా కొరియర్ లేదు? కొరియర్ ఒక్కటి లేదు, ఆ సౌకర్యం రెడీగా పెడతాం. వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు ఆ పిల్లలకు పంపుతారు. ఇంకా ఆ సౌకర్యం లేదు మాకు, అదొకటి కావాలని మేము అనుకుంటున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా పైకి పోవాలని అనుకుంటున్నాం. తప్పకుండా. అయితే మేడం ఇప్పుడు ఇట్లాంటివి ఇప్పుడు మీ వారాహి ఫుడ్స్ లాంటివి బయట స్వగృహ ఫుడ్స్ అని ఎన్నో ఉన్నాయి. మన వరంగల్ ఉన్నాయి, తర్వాత హన్మకొండలు ఉన్నాయి, ఇక్కడ దరిదాపులలో చాలా ఉన్నాయి. అయితే వాటితో పోలిస్తే మీ వారాహి ఫుడ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? మేము పచ్చళ్ళకు మాత్రం పల్లి నూనె వాడతాం, స్నాక్స్ మాత్రం ఫ్రీడమ్ వాడతాం. మళ్ళీ ఒక రోజు వాడిన నూనె మళ్ళీ వాడాం. మేము స్టోర్ చేసుకొని పెట్టుకోం. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినామంటే మేము కష్టమైనా నష్టమైనా సరే ఆ టైంకు రెడీ చేసి ఫ్రెష్గా ఇస్తాం. వాళ్ళు కూడా బాగున్నాయి అని చెప్తారు, మళ్ళీ ఆర్డర్లు కూడా ఇస్తారు మాకు. అదే సంతోషం అనిపిస్తుంది మాకు. ఎట్లుంటది మేడం అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లుంటది? మీకు ఏమైనా చెప్తాంటారు? ఎప్పుడన్నా మీకు మీరు చేసిన వాటిలో ఏమైనా కంప్లైంట్లు ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు అయితే రాలేదు. ఒకవేళ వాళ్ళే చెప్తారు స్వీట్ ఎక్కువ ఉన్నదని చెప్తారు, ఈసారి తక్కువ ఏమంటారు, లేకుంటే తక్కువ ఉంటే ఎక్కువ ఏమన్నారు. అంతే, ఎందుకంటే ఇవాళ రేపు బీపీ షుగర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేటట్టు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్, మాది కూల్ అండ్ టాక్స్ విత్ శివన అనే యూట్యూబ్ ఛానల్ సార్ మేడం వాళ్ళది ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చాము. షాప్ లో మీరు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు కదా? 2 years అవుతుంది ఇక్కడ తీసుకోబట్టి. దాదాపు రెగ్యులర్ గా వస్తాం, వీక్లీ 1 or 2 కంపల్సరీ రావడం జరుగుతుంది. ఓకే, ఎట్లుంటాయి సార్ క్వాలిటీ? మస్తు సూపర్ ఉంటాయి. క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ వాళ్ళు మంచి మెయింటెనెన్స్ చేస్తారు. ఇప్పుడు మనకు బయట షాప్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైసెస్ ఎట్లుంటాయి సార్? ప్రైసెస్ ఓకే, రీజనబుల్. ప్లస్ మన ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంటాయి వస్తువులు కూడా. మన ఇంట్లో హోమ్ మేడ్ ఎట్లా అయితే చేసుకుంటామో అందుకే కంపల్సరీగా మేము బయట ఎక్కడ తీసుకుంటాం. ఓకే, ఇక్కడికే వస్తున్నాం రెగ్యులర్ గా, వచ్చి ఇక్కడే తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు శేష్ కుమార్ సార్. నేను ఉండేది ఇక్కడ తెలంగాణ కాలనీలోనే. ఓకే, నేను జూనియర్ కాలేజీలో చేస్తాను. ఓకే, సిగ్మా జూనియర్ కాలేజీలో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఇందులోకి ఎలా జాయిన్ అయ్యారో చెప్పండి. నా పేరు అనిత, మాది చిన్న ఫ్యామిలీ. అంటే పల్లెటూరులోనే మేము. పల్లెటూరులో నుండి కొంచెం ఆర్థిక పరిస్థితి ఏమడి పిల్లల చదువుల కోసం సిటీకి రావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా టైలరింగ్ చేసినాం మేము. టైలరింగ్ హౌస్ వైఫ్. నాకు బయటకు వచ్చి చేసి ఉండేది. మా సార్ కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇక మా సార్ చేసే దాంతో మాకేం సరిపోదు. నేను కూడా మా సార్ కొంచెం తోడు ఉండాలని మా ఫ్రెండ్స్ మేము కామాక్షి గ్రూప్ అనేది ఒకటి పెట్టినాము. 180 మందిని. అందులో మేము ముగ్గురము, మా సంధ్య, మనీష, నేను ముగ్గురం కలిసి ఫస్ట్ ఫుడ్ దానికోసం ఏదో ఒకటి చేసుకుంటే మనకి ఇంట్లో ఉపయోగపడుతుంది, మన పిల్లలకు చదువుకు దేనికైనా ఉపయోగపడుతుంది అనేది ఒకటి ఆలోచన. దాని గురించి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఈ బిజినెస్ చేసుకోవడం వల్ల మాకు ఒక 10 రూపాయలు కలిసి వచ్చినాయి. మేము వేరే వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడము, మా దాంట్లో కూడా ఇంకో 5 members అట్లా యాడ్ అయినరు. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నాం.
ఫస్ట్ ఉన్న జనరేషన్, ఫస్ట్ ఉన్న ఫ్యామిలీ, ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇళ్ళకి వచ్చిన కాంచి మాకు కొంచెం హ్యాపీగా ఉంది. అంటే ఎట్లుంది మేడం, అంతకుముందు ఇక్కడికి జాయిన్ కాకముందే ఎలా ఉండేది మీ ఆర్థిక పరిస్థితి, ఇక్కడ జాయిన్ అయ్యాక ఎలా ఉంది? అంటే మీరు మీ కుటుంబానికి ఎట్లా హెల్ప్ చేస్తారు? జాయిన్ కాకముందు కొంచెం పరిస్థితి బాగా, అంటే మనం చేసే వాటితో సరిపోకపోయేది. అమౌంట్ గానీ ఏది గానీ మా సార్ ఒకరే చేసేవారు కదా, మాకు సరిపోకపోయేది. దానికి మనం ఎందుకు ఏదైనా ఒక ఆలోచన ఇళ్ళకి వస్తే మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా అనేది ఒక ఆలోచన. ఇళ్ళకి వచ్చిన కాంచి అయితే అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, హ్యాపీగానే ఉన్నాం. ఇంకొంచెం హ్యాపీగా ఉండాలి, ఇంకొంచెం పైకి పోవాలి. మా పిల్లలకు మేము కూడా తోడు ఉండాలి, మాలాగా మా పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడొద్దు అని మేమందరం ఫ్రెండ్స్ అందరం ఇట్లా అనుకొని ఇది ఎంచుకోవడం జరిగింది. ఇళ్ళకి వచ్చిన కాంచి అయితే మాకైతే హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వారాహి ఫుడ్స్ లో మీరు ప్యాకేజింగ్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఒక కస్టమర్కి ఒక ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసే విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆర్డర్ చేసే దాంట్లో మేము ఒకవేళ పచ్చళ్ళు చేసినా కూడా మేము చేతికి గ్లౌజులు వేసుకుంటాము, నీట్ గా ఏది గానీ మన ఇంట్లో చేసినట్టే చేస్తాము. ఇప్పుడు నీళ్ళ తడి తలిగితే పచ్చడి నిల్వ ఉండదు. అట్లా ప్యాక్ చేయడం కూడా చేతి గ్లౌజులు వేసుకుంటాము, క్యాప్ పెట్టుకుంటాము. ప్యాకింగ్ చేసాడు కానీ నీట్ గా లీక్ కాకుండా డబల్ ప్యాకింగ్ చేస్తాము. ఎవరికైనా మేము ప్యాకింగ్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు మా కాడ మీ ప్యాకింగ్ లీక్ అయింది, మీరు మంచిగా చేయలేదు అనేది మాకే కస్టమర్ కూడా మాకు రిటర్న్ రాలేదు, చెప్పలేదు. మీ కాడ బాగుంటదని అందరు కస్టమర్ కూడా మా దగ్గరకు వచ్చేవారు. ఎవరైనా ఇంకా కావాలని మా కాడ ఇప్పుడు అమెరికాకు దానికైనా కూడా మేము ప్యాక్ చేసి ఇస్తాము. మా కాడ తిన్న వాళ్ళు అయితే ఎవరు కస్టమర్ అయితే వాళ్ళ ద్వారా వాళ్ళ రిలేషన్ వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా మా కాడకు వచ్చేవారు. అంటే మీకు అంత టేస్ట్ బాగుండడానికి కారణం ఏమనుకుంటారు? కారణం మేము నాణ్యతగా చేస్తాం కదా, బయట చేసినట్టు మేము చెయ్యము. పల్లి నూనె వాడతాము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రెష్ గా అప్పటికప్పుడే చేస్తాము. మేము స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మాత్రం వేయము. అప్పటికి ఏదైనా దాంట్లో వేసే కారం గాని, మసాలాలు గాని, నూనె గాని, పోపు గింజలతో సహా అన్ని కూడా ఫ్రెష్ గా చేసేస్తాము. అందుకనే మా దగ్గర కస్టమర్ రావడానికి ఇష్టపడడానికి కూడా మా దగ్గర మంచి ఫుడ్ ఉంటది, మంచి పచ్చళ్ళు ఉంటాయి, మంచి స్నాక్స్ ఉంటది, అన్ని వీళ్ళ కాడ బాగుంటదని, ఫుడ్ కూడా బాగుంటదని ఎవరైనా మాకు ఒక షాప్ లాగా కాకుండా అమ్మ ఇప్పుడు అమ్మ చేతి వంట ఎలాగుంటదో మాది కూడా అలాగే ఉంటది. అందుకనే మా ఫుడ్ గానీ స్నాక్స్ గానీ ఏదైనా ఇష్టపడతారు. ఇప్పుడు ఒకరు తీసుకుపోయినా అంటే వాళ్ళ ద్వారా ఇంకొక 4 కస్టమర్లు మా దగ్గరకు వస్తారే తప్ప ఈ ఫుడ్ బాగాలేదని మాత్రం అన్నారు ఎవరు. ఓకే, థ్యాంక్ యూ. అయితే మేడం, మీ విషయాల గురించి మీరు వీహబ్కి వెళ్ళారు కదా, సో వీహబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏం వివరించారు, వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం కావాలని కోరుకుంటున్నారు, ఆ విషయాలు చెప్పండి. అయితే మాకు అసలు విహబ్ అనే దాని గురించి పరిచయం లేదు, అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఫర్షన్ సార్ పేపర్ లో ఒక యాడ్ వచ్చిందని సార్ చూసి, అప్పుడు మేము ట్రైనింగ్ లో ఉన్నాము, సార్ చూసి తీసుకొని వచ్చి, అమ్మ ఇది మీకు మీరు చేసే పనులకు చాలా ఉపయోగపడుతుందిరా, ఇది ఒకసారి మీరు అప్లై చేయండి అని సార్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే విహబ్ అంటే అసలు మనకి హైదరాబాద్ దాకా ఇది విషయము, అసలు ఎలా దీన్ని ప్రాసెస్ చేయాలి, ఎట్లా ఫామ్ ఫిల్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా లేకుండే. మా పిల్లల ద్వారా తెలుసుకొని ఆ ఫామ్ ఫిల్అప్ చేసాము. అట్లా మాలాగా ఫిల్ చేసి పంపించిన వాళ్ళు 1100 మెంబర్స్ ఉంటే మన వరంగల్ నుంచి మాత్రం మేమే సెలెక్ట్ అయినాం, వారాహి వాళ్ళం 7 మెంబర్స్. టోటల్ గా 1100 మెంబర్స్ లో 130 మెంబర్స్ ని వాళ్ళు ఫైనలైజ్ చేశారు. యాక్చువల్ గా స్టార్ట్ అయ్యి 4 years అవుతుందంట, కాకపోతే మనకు అసలు తెలియదు దాని గురించి, అవేర్నెస్ లేదు దానిపైన. పర్సన్ సార్ తీసుకొచ్చి మాకు ఇచ్చి ఇట్లా వెళ్ళండి అని సార్ పుష్ చేయడం వల్లనే అక్కడ దాకా వెళ్ళగలిగినాం. ఇదంతా కూడా క్రెడిట్ పర్సన్ సార్కే ఇస్తున్నాము, ఎందుకంటే సార్ చెప్పినాక ఇది వచ్చింది. ఆ తర్వాత సార్ వాళ్ళు ఇంకా మాకు టైఅప్ అయిపోయారు. వాళ్ళు టైఅప్ ఎలా అయ్యారంటే వాట్సాప్ త్రోనే ఫస్ట్ కాల్స్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ఏమని ఇంటర్వ్యూ చేశారంటే, అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మీరు ఈ ప్రాసెస్ ఏం చేస్తున్నారు, ఫుడ్ ప్రాసెస్ అంటే ఎవరికి కానీ ఆ క్వాలిటీ అవన్నీ చాలా టెస్ట్, IFSC కోడ్ ఇవన్నీ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు ఎలా వచ్చింది, మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మేము ఏ విధంగా మీకు ఉపయోగపడతాము అన్నప్పుడు మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, మేడం మేము చేస్తున్నాము, బట్ కాకపోతే ఏంటంటే మాకు USA, ఆస్ట్రేలియా ఇట్లాంటి ఏరియాలలోకి సప్లై చేయాలంటే అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రమే తెలుసుకున్నాము. ఆ క్వాలిటీ ఉంటుంది అని ఐడియా తెలుసు, కాకపోతే ఆ ప్యాకేజ్ కానీ కామర్స్ గురించి మాకు ఐడియా లేదు మేడం. కామర్స్ గురించి మేము ఫస్ట్ తెలుసుకోవాలి. కామర్స్ ద్వారా ఇంకా మనం ఏ విధంగా ఆన్లైన్ చేయగలగాలి,
ఎట్లా మనం స్విగ్గీలో జొమాటోలో ఇవంతా ప్రాసెస్ ఎలా చేయాలి అన్న విషయం గురించి మేము మాట్లాడాం మేడం తోటి. అలా ఇప్పటికీ ఒక 4-5 సెక్షన్ కు మేము అటెండ్ అయినాము. అటెండ్ అయిన ప్రతిసారి మేము అక్కడ తెలుసుకోవాల్సిన మెలకువలు అనేది చాలా ఏర్పడుతున్నాయి. మనకి ఇక్కడ తెలిసింది చిన్న గోరంత మాత్రమే, మనము ఇంకా నేర్చుకోవాల్సింది కొండంత ఉంది ఆ బీహబ్ ద్వారా అనేది. మన గవర్నమెంట్ కూడా ఈ టీసాట్ ద్వారా ఈ బీహబ్ ద్వారా మహిళా ఎంటర్ప్రీనియర్స్ ను డెవలప్ చేయాలనే హోప్ వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మనలాంటి ఇక్కడ వాళ్ళను కూడా తీసుకొని అట్లా ఆ వేలో వెళ్ళి తీసుకోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్న సార్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం వెళ్ళంగానే మనకు ఒక 1 year అగ్రిమెంట్ అనేది వాళ్ళు మనతో టైఅప్ చేసుకుంటారు. 1 year కూడా వాళ్ళ దగ్గరే ఉండాల్సి వస్తుంది. మనం వాళ్ళ దగ్గర మీన్స్ అంటే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి. ఇవాళ నాకు పని ఉంది సార్ నేను రాలేను సార్ అనే విషయం ఉండదు అక్కడ. మనం వెళ్ళినామంటే అక్కడ అసలు మన ప్రాసెసింగ్ లో మేము ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ చూస్తున్నాం. కాకపోతే అక్కడ సార్ వాళ్ళు ఏమంటారు, దీన్ని కూడా మేము మళ్ళీ టెస్ట్ పంపిస్తున్నాము. మీరు చేయడమే కాదు ఇది మళ్ళీ టెస్ట్ పంపించాలి, దాని ద్వారా ఓకే అని మీకు సర్టిఫైడ్ వస్తే మాత్రమే మీరు ఆ ఫుడ్ ని ఇతర దేశాలకి ఎగుమతి చేయగలుగుతారు. ఇట్లాంటి విషయాలు చెప్పడము, ఇంకా ది బెస్ట్ ఎట్లా ఇవ్వాలి, ఇంకా ప్యాకింగ్ మెరుగ్గా ఎట్లా చేయాలి, ఇంకా మీరు బిజినెస్ చేయాలంటే ఇప్పుడు ఒక ఐటమ్ మనం పెట్టినప్పుడు మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఏఐని తీసుకురావడం జరిగింది. అసలు ఏఐ ద్వారా అంటే ఇప్పుడు ఒక వీడియోని మనం ఇక్కడ చేయాలంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్నది. కాకపోతే సార్ వాళ్ళు అక్కడ మనకు ఏం చేస్తారంటే మనం ఒక లడ్డు తయారు చేస్తాం అనుకోండి శాంపిల్ గా, ఆ లడ్డు ఒకటి ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఏఏ త్రో ద్వారా ఎట్లా చేయాలి ఆ ప్యాకింగ్ అవంతా కూడా ఇంకా ఏఏ చూసుకొని మనకు అప్లోడ్ చేస్తుంది వీడియోని. అట్లా కూడా మాకు చెప్తే చాలా బాగా అనిపించింది. అరే ఇంకా నేర్చుకోవాలి మనం, ఏదో నేర్చుకుంటే బాగుంటుంది అన్న వేలో వెళ్తున్నా. థ్యాంక్ యూ విహబ్, థ్యాంక్ యూ సార్ పరశురామ్ సార్, విజయ్ కుమార్ సార్, థ్యాంక్ యూ. మీ ద్వారా చాలా మందికి కూడా విహబ్ అంటే ఒకటి ఉంటుంది, దాన్ని అప్రోచ్ అవ్వచ్చు, దాని ద్వారా మనం ఇట్లా లబ్ధి పొందొచ్చు అని కూడా విషయాలు ఇప్పుడు తెలుస్తాయి సార్. చాలా మనకు తెలియంది చాలా ఉంది సార్. విహబ్ అంటే నాటే జోక్, ఓన్లీ ఫుడ్ కాదు, ఓన్లీ శారీస్, ఓన్లీ ఇదొక్కటే కాదు. అక్కడ ఏంటంటే బిజినెస్ ఎట్లా చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఈ తూడ్చే అమ్మాయి, గిన్నెలు తోమే అమ్మాయిలు ఇప్పుడు అంతా కూడా బిజినెస్ ఉమెన్స్ అయిపోయారు. వాళ్ళకి మామూలుగా వర్క్ చేయడానికి వర్కర్స్ దొరకట్లేదు, నీడ్ ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ 100 మంది కావలసినటువంటి వర్కర్లను ఈమె సప్లై చేస్తుంది. అట్లాంటి బిజినెస్ కూడా అక్కడ ఉంది. మనకు పరిచయాలు చాలా అంటే చాలా పెరుగుతాయి. పోయిన ప్రతిసారి 130 members తోటి మన కమ్యూనికేషన్ పెరగడం అంటే నాటే జోకు. అల్ల ఒక్కొక్క బ్యూటిషియన్ ఉంటది, స్కిన్ గురించి చూస్తాం ఉంటది, మన బోటిక్ గురించి ఉంటది, ఇట్లా వాకింగ్ గురించి ఉంటది, యోగా గురించి ఉంటది. ఎక్సర్సైజ్ చేయడం వల్లనే కాదు, ఇంకా ఈ మిషనరీ వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. ఆ సబ్సిడీ ఎట్లా యూజ్ చేసుకోవాలి, మీరు ఆన్లైన్ త్రూ ఎలా వెళ్ళాలి, ఇట్లాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే విహబ్ చాలా మంచి ఆపర్చునిటీ. మాకైతే ది బెస్ట్. అదంతా ఫ్రీ సర్వీస్ సార్. కాకపోతే మనకు తెలవాల్సింది ఏంటంటే అది ఎప్పుడు వేస్తారు, ఎట్లా మనం నోటిఫికేషన్ తెలవాలి. ఆ నోటిఫికేషన్ అయితే అంతా పర్సన్ సార్, అది మాకు తెలియదు. సార్కే మేము థ్యాంక్స్ చెప్తున్నాం వారాహి నుంచి. తప్పకుండా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా వరంగల్ అంటే ఈ చేనేత దానికి ఫేమస్, టెక్స్టైల్ కానీ ఈ చేనేత వాటికి ఫేమస్. మీరు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంచుకున్నారు కదా, దానికి మెయిన్ కారణం ఏంటి మేడం? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ అంటే ప్రతి షాప్ ఏ షాప్ అని మనము ఒక పేరు ఐడెంటిఫై చేయకూడదు. ఏది చేసినా కూడా వాడిన నూనెలే వాడుతూ ఉంటారు. చేసిన ఐటమ్ కూడా శుభ్రత లేకుండా చేస్తారు. అలాంటి తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక కారపొడి తీసుకొచ్చినాం అనుకోండి, దాంట్లో కూడా కలరే, అది కూడా ప్రతిదీ కల్తీ. అలాంటి కల్తీ లేని ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ బేస్డ్ ఇవ్వాలని మనం పెట్టినాము. దాంట్లో మనం చేసేటి కూడా చాలా బాగా నాణ్యతతో కూడింది ఉంటుంది. ఇతర దేశాలకైనా పిల్లలకు ఉగ్గుతో సహా మన దగ్గర తయారు చేస్తాం. ఉగ్గు కూడా ఉంటది. సెరిలాక్ కంటే ది బెస్ట్ మనం ఇచ్చే ఫుడ్. దాంట్లో మనం 15 రకాలు కలిపి చేస్తాము. అది మనకు 1 year అయినా కూడా పాడవదు. అదంతా కళ అనే అది చేసింది. వాళ్ళు ఆంధ్ర, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని తనే ఇక్కడ చెప్పింది. నాకు చేయడం రాదు, మా పిల్లలకు నేను సెరిలాకే వాడాను, కానీ తను చెప్పడం వల్ల అది కూడా లాంచ్ చేసాం మేము. నాటి జోక్ ఊరికేనే కాదు, అన్ని కూడా IFSC కోడ్ తీసుకొచ్చే చేసాము. ప్రతి దాని దగ్గర కూడా మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం? మన దగ్గర వచ్చేసి స్నాక్స్ అన్ని రకాలు ఉంటాయి. అంటే
మిల్లెట్స్ తోటి చేసే స్నాక్స్ మాత్రమే ఉంటాయా లేదు, లేకపోతే లేదు. బియ్యం? మామూలుగా ఈ చెగోడి ఉంటాయి. ఓకే. సార్ మీరు కవర్ చేసుకొని చేసుకోండి. మీకు చూపించండి మేడం. ఇది చెగోడీలు, మ్మ్. సకినాలు మన స్పెషల్, ఇది అవును. సంక్రాంతి స్పెషల్. మ్మ్. గారెలు, మ్మ్. కార, మ్మ్. మురుకులు, మ్మ్. రోజ్ ఫ్లవర్స్, మ్మ్. చింతకాయ పచ్చడి ఓకే. రీసెంట్ గా పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే మొత్తం పళ్ళు నూనె వాడతాము. దీంట్లో వాడాల్సిన అన్ని కూడా మన చేతులతోటే, మసాలాలైన ఏవైనా కూడా మనమే చేస్తాము. ఓకే. ఏది కూడా పెస్టిసైడ్స్ అస్సలే ఉండవు. ఓకే. వాడింది మళ్ళీ వాడం. ఈ ఓకే. కాకరకాయ పికిల్స్ అయినా, ఎల్లిపాయ పచ్చడి, ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కైనా, ఓకే. మామూలుగా ఉండే వ్యక్తులందరూ కూడా మన దగ్గరే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు క్వాలిటీకి ఇస్తారు, రేట్ కూడా రీజనబుల్ గా ఉంటది మన దగ్గర. మ్మ్. రేట్స్ ఎక్కువ తీసుకొని ఏది గిరాకీ ఉంది కదా అని మనం ఫాస్ట్ గా చెయ్యము. ఆ క్వాలిటీ అనేది ఎక్కడ మిస్ కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు యావరేజ్ గా చెప్పమంటే ఒక దానికి ఒక పావు కిలో పచ్చడి కావాలంటే రేట్ ఎంత ఉంటుంది మేడం? ఇప్పుడు మనకి వెజ్ అయితే 100 రూపీస్ సార్ పావు కేజీ, నాన్ వెజ్ అయితే 250 రూపీస్. ఓకే. అది చికెన్ అయితే, మటన్ మనకు 1100 రూపీస్ అట్లా ఉంటది, బోన్లెస్ మటన్. మన దగ్గర 2300 కి కేజీ ఇస్తున్నాం మటన్ పికిల్ అయితే. ఓకే. చికెన్ అయితే 1000 రూపీస్, ప్రాన్స్ 1700, ఓకే. ఫిష్ వచ్చేసి 1300. ఓకే. అన్ని కూడా మనం లైవ్ గా వెళ్ళే తెచ్చుకుంటాం, మనమే చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, కారం, మసాలా A to Z. ఇంకేది కూడా షాప్ లో తెచ్చేటి అవి వాడము. ఓకే. అదే మన సక్సెస్ కి ఫస్ట్ రీజన్. అదే అదే మేడం. క్వాలిటీ క్వాంటిటీ ది బెస్ట్ క్వాలిటీ. ఏదన్నా ఒక చిన్న ఐటమ్ మా కోసం లైవ్ లో చేసి చూపిస్తారా మేడం, మా ఆడియన్స్ కోసం? ఓకే, అంటే మీరు తప్పకుండా. ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తారు, ఎట్లా చేస్తారో ఒకసారి చూపిస్తారా? తప్పకుండా సార్, లడ్డు ప్రిపేర్ చేసి చూపెడతాము, చూడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా వారాయి తరపు నుంచి లడ్డు చేస్తున్నా. ఓకే దీనికి మేడం. కావాల్సింది ఒక పావు కేజీ తోటి స్టార్ట్ చేస్తున్నా. శనగపిండి మేమే గిర్నీ పట్టేసుకుంటాము ఇక్కడనే ఫ్రెష్ గా. ఓకే. ఓకే. ఈ దీనినేనా? ఇక్కడనే ఇదే మాది గిర్నీ, మేము ఓకే. ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడనే పట్టేసుకుంటాము. ఏది కావాలన్నా ఫ్రెష్ గా ఆ రోజే పట్టేసుకొని అప్పుడే ప్రిపేర్ ఓకే. చేసి ఇస్తాము. ఓకే. ఇది లడ్డు ప్రిపేర్ చేస్తున్నా. దీనికి కావాల్సింది శనగపిండి, ఒక పావు కేజీ శనగపిండి, పావు కేజీ చక్కెర, దీంట్లో కొంచెము వాటర్ వేసేసుకొని సిరంని తయారు చేసుకోవాలి. ఓకే. ఈ లోపు మనం ఇది బూంది కొట్టుకునే లోపు ఇది కరుగుద్ది. ఓకే. తర్వాత పాకం పట్టుకొని ఇందులో వేసుకోవాలన్నట్టు మనము. ఓకే. ఫస్ట్ మనము ఆయిల్ వేడయ్యే లోపు పిండి ప్రిపేర్ చేసుకుంటే సరిపోయిద్ది. ఓకే. మేము ఏ స్నాక్స్ కైనా ఫ్రీడమ్ ఆయిలే వాడుతాము. ఒక్కసారి వాడిన ఆయిల్ ని మరోసారి యూజ్ చేయము. ఓకే. ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్స్ రావాలి, మనకి నాణ్యంగా ఉండాలి, టేస్ట్ బాగుంటేనే కస్టమర్స్ ఎక్కువ వస్తారు కదా. అందుకోసమనే మేము చేసే ఫుడ్ రుచిగా ఉంటుందనే, మంచిగా ఇస్తారని మంచి టాక్ ఉంది. అందుకే మేము ఫ్రీడమ్ ఆయిల్ నే వాడతాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచిదే, వాళ్ళకి అలాగనే ఇస్తున్నాం. మేము ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, స్నాక్స్ కానీ ఏవైనా తయారు చేసే ముందు చేతులకు గ్లౌజెస్ కానీ, హెడ్ క్యాప్స్ కానీ, యాప్రన్స్ కానీ వేసుకొని హైజీనిక్ గా తయారు చేస్తాము. ఓకే మేడం. కొంచెము మనం శనగపిండిలో కొంచెము థిక్, మరీ లూజ్ గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం సైజులో దోశపిండి లాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఓకే. బూందీ మంచిగా వస్తుంది ఓకే. అలా కలుపుకుంటేనే. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అలా బూందీ కూడా అంత చక్కగా వస్తుంది అన్నట్టు. మంచిగా ఓకే. కలిపే విధానంతో బాగుంటది అన్నట్టు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది మనము బూందీ కొట్టుకోవడానికి రెడీగా ఉంది పిండి. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసేసుకొని కొంచెము ఓకే. ఇలా వేసుకుంటే బూందీ పైకి వచ్చింది అనుకో, ఆయిల్ కాగినట్టు. ఓకే. దీన్ని ఎక్కువ హైలో కాకుండా, లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఓకే. చేసుకోవాలి. ఎందుకంటే బూందీ కార కొట్టుకున్నాం అనుకో, ఎక్కువ కొంచెం హైలో ఉండాలి. దీనికి కొంచెం మీడియంలో ఉండి పెట్టుకుంటే బాగుంటది, బూందీ మంచిగా వస్తుంది. ఓకే. ఎక్కువ సేపు ఉంచొద్దు బూందీకి, ఓకే. కొంచెం వెమ్మటే తీసేసుకోవాలి. బూందీ బాగా వేడిగా బాగా ఎర్రగొచ్చింది అనుకోండి, మనం లడ్డు కలుపుకునేటప్పుడు ఏమైతుందంటే గట్టిగా వస్తుంది. ఓకే. కొంచెం ఓకే. లేతగా తీసుకుంటే మంచిగా మృదువుగా వస్తుంది ఓకే. లడ్డు. ఓకే. ఫుడ్ స్టాల్స్ లలో కానీ, ఫుడ్ దాంట్లో కానీ వాళ్ళు కలరు అది వేసి చేస్తారు కదా. మనం ఏదైనా హైజీనిక్ గా ఇవ్వాలి, నాణ్యతతో ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎలాంటివి వాడము. మంచిగా ఎట్లా పిండి అది పప్పు తీసుకుంటామో దాని అలానే మరవట్టేసుకొని దాంట్లో వాడేసుకుంటాం అన్నట్టు, అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి బూందీ రెడీ అయింది కదా, ఈ బూందీకి మనము
పాకం పట్టుకోవాలి. ఓకే పాకం పట్టుకున్న తర్వాత పాకం వచ్చిన తర్వాత ఈ బూందీ ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని లడ్డు కట్టుకుంటే మనకు మృదువైన లడ్డు తయారవుతుంది. ఓకే అయితే మేడం ఇప్పుడు మీరు స్నాక్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకా బిజినెస్ ని ఇంకెంత ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు? ఫ్యూచర్ లో ఏమేమి చేద్దాం, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫస్ట్ మేము 8 మంది మేము స్టార్ట్ చేసినాం. ఇలాగే కొంచెం పెద్దగా చేసుకొని మార్ట్ లాగా పెడదామని అనుకున్నాము. మార్ట్ వచ్చేసి ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర దొరికేటట్టు మేము అనుకున్నాము. అందుకే ఫస్ట్ కామాక్షి నుంచి వచ్చినాం కదా, దాంట్లో కూడా ఉపాధి కావాలన్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. మీలాగా మేము కూడా చేస్తాం మేడం, మేము కూడా మాకు కూడా ఒక ఉపాధి కల్పించండి అంటే మేము ఒక ఆలోచన చేసినాము. దాని ద్వారానే కామాక్షి ద్వారా ఇంత మంది ఉన్నాం కదా, మనం అందరం ఇప్పుడు 8 మంది కలిసి ఇంత సాధించినాం. అందరూ కలిసి సాధిస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో అందరికీ ఉపాధి చేయలేము. 180 మందిలో మనకి కనీసం 50 మందికి ఉపాధి కల్పించినా చాలు. ఎందుకంటే అందరూ చేయలేరు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల, వాళ్ళ భర్తల పిల్లల వాళ్ళ పనుల్లో బిజీ ఉండడం వల్ల వాళ్ళు బయటికి రావాలనుకున్నా కూడా బయటికి రాలేరు. కాకపోతే చాలా మంది ఒక 180 మందిలో ఒక 50 మంది అడిగిండ్రు ఇట్లా ఉపాధి కావాలి మాకు అంటే, వాళ్ళ గురించి మనం శ్రీ కామాక్షిని తీసుకుందాం. వారాహి వచ్చేసి 8 మందిది కదా, 8 మంది వచ్చేసి బ్రాండ్ మనం ఇయ్యలేము, ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టుకుని చేసుకున్నాం కాబట్టి. అదే బ్రాండింగ్ కావాలంటాను కాబట్టి, వాళ్ళకి సపోర్ట్ కావాలంటాను కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ కామాక్షిలో ఉన్నారు, వాళ్ళకి కామాక్షి బ్రాండింగ్ ఇచ్చి వాళ్ళని కొంచెం మనం మోటివేషన్ చేసి ఒక స్టాల్ లాగా పెట్టిద్దామని మేము అనుకొని శ్రీ కామాక్షి నుంచి మనం ఎట్లా చేయాలని సార్ వాళ్ళని మేము డిస్కషన్ చేసుకొని మార్ట్ లాగా ఒకటి శ్రీ కామాక్షి మార్ట్ అని, ఎస్కే మార్ట్ అని దాని లోగో ఒకటి క్రియేట్ చేసి పెట్టడం జరిగింది సార్. అట్లానే మేము కూడా మొన్న మీటింగ్ లో మా సభలో అందరికి చెప్పడం జరిగింది, దాన్ని రిలీజ్ చేసినాం. ఇట్లా మార్ట్ ఒకటి స్టార్ట్ చేసినాం రా, ఇట్లా మీ లోగో అనేది ఎస్కే మార్ట్ శ్రీ కామాక్షి అనేది మీరు కూడా తీసుకొని మాలాగా చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మేము సార్ వాళ్ళని కనుక్కున్నాం, ఏమన్నా ట్రైనింగ్ కావాలన్నా కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా అంటారు. అలాగే మనం ఎప్మా నుంచి కూడా సార్ వాళ్ళు చాలా ప్రోత్సాహంగా ఉంది. ఈ మహిళా శక్తి కార్యక్రమం కింద కూడా మీరు వర్తిస్తారా గ్రూప్ లో ఉన్న వాళ్ళని చెప్పి మహిళా శక్తి కార్యక్రమం కింద కూడా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరైతే ముందు ఫస్ట్ చేయడం స్టార్ట్ చేయండి రా అని 100 మందికి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గ్రూప్ వైజ్ గా పెట్టి వాళ్ళకి ఐటమ్ చెప్పినాము. ఆ ఐటమ్ 1-2 ఐటమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఫస్ట్ అన్ని ఐటమ్స్ చేయలేము, ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని మీకు చేయాలనుకున్నది పర్ఫెక్ట్ గా చేసుకోండి. పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అవి మేము వారానికి ఒకసారన్నా నెలకు 2 సార్లు అన్నా స్టాల్ పెట్టిస్తాం. శ్రీ కామాక్షి మార్ట్ లాగా పెట్టించి ఆ స్టాల్ లో మీరు మీ ఫుడ్ ని మీరు అమ్ముకోవచ్చు. మిగతా రోజుల్లో మా వారాహిలో అమ్ముతాం, మేము మీ ఫుడ్ ని కూడా మేము సేల్ చేస్తాం, మీకు మనీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది సార్. ఇట్లా మేము ఒక ప్లాన్ అనేది మొన్న చెప్పడం జరిగింది. అందరు కూడా మహిళలు చాలా సంతోషపడ్డారు. మేము చిన్నగా ఇంట్లో చేసే ఐటమ్ కూడా ఇంత ఫేమస్ చేస్తా అన్నారు కదా మేడం, మేము సపోర్ట్ చేస్తాం, మాకు కూడా మీరు సపోర్ట్ చేయండి మేడం అని అడగడం జరిగింది. సరేరా మీరైతే ఫస్ట్ చిన్న ఐటమ్స్ ఏ ట్రైనింగ్ తీసుకున్నారో దాంట్లో నుంచి ఒక 2 ఐటమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి అంటే నేర్చుకొని మన మీటింగ్ లో కూడా అందరు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్. చాలా సంతోషపడ్డారు. ఆ షీల్డ్ తీసుకొని కూడా అందరు స్టేటస్ లో పెట్టుకొని మాకు ప్రైజ్ వచ్చిందని ఒక చిన్న పిల్లల్లాగా సంతోషపడ్డారు. మహిళలు చాలా చిన్న ఉంటాయి వాళ్ళ కోరికలు. ఏముంటది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి కొనియడానికి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే చాలు, ఏమి లక్షలు సంపాదించే అవసరం లేదు. వాళ్ళకంటూ ఒక చిన్న వాళ్ళకి ఇష్టమైన అన్ని కొనుక్కోవడానికి కొద్దిగా మనీ ఉంటే చాలు సార్. అదే విధంగా వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ప్రకారం గ్రూప్ లో చిన్న వాళ్ళు ఉన్న గ్రూప్ లో కూడా మనీ తీసుకొని 20,000 10,000 కూడా సార్ వాళ్ళు ఇప్పుడు నాబార్డ్ నుంచి 20,000 అప్పు కూడా ఇప్పియడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి. ఆ 20,000తో స్టార్ట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సార్ చాలా సంతోషపడ్డారు. మేము ట్రైనింగ్ తీసుకోవడం ప్లస్ సర్టిఫికేట్ రావడం, మాకు 20,000 రావడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ రాగానే ఆ 20,000తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అవి ఐటమ్స్ మేము తీసుకొని వారం వాళ్ళకి స్టాల్ పెట్టిస్తాం, ప్లస్ మిగతా రోజుల్లో మేము వారాయిలో సేల్ చేస్తాం సార్. మా ఉద్దేశం అదే. దీని తర్వాత మేము ఏమన్నా ఒకటి బస్సు లాంటిది ఒకటి ట్రక్ లాగా పెట్టుకొని ఎస్కే మార్ట్ అనేది దానికి యాడ్ చేసి ఆ ట్రక్ కి ఈ ఐటమ్స్ అన్ని మేము ఊరికి పంపించాలని మా ఆకాంక్ష సార్. అదే ఉద్దేశం. నేను ఫస్ట్ నుంచి చెప్తే వీళ్ళు మనం ట్రక్ ఏంది, నువ్వు అన్ని ఆలోచనలన్నీ ఎక్కడియో తీసుకొని వస్తావు, ప్రతి రోజు ఏదో ఒకటి చెప్తావు అని వీళ్ళు నవ్వుతారు. ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళాలని మా ఛానల్
జరగకుండా తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అయినా మేడం మనది ఏంటి సార్, మనకి పాకం వచ్చింది, ఇది కూడా మేకింగ్ చేయడం జరిగింది. పాకం రాగానే దాంట్లో కొంచెము ఇలాచీ పొడి, ఓకే కొంచెము నెయ్యి, ఓకే కొంచెము పచ్చకర్పూరము, ఇది వేయడం వల్ల సువాసన ఉంటుంది, ఓకే మంచి హెల్త్ కూడా మంచిది. కాబట్టి అరుగుదల కూడా బాగుంటది. అందుకే కొంచెము మేము ప్రతి లడ్డూలో కొంచెము పచ్చకర్పూరం మాత్రము యాడ్ చేస్తాము. ఓకే, ఎందుకంటే ఒకసారి పావు కిలో లడ్డూకి ఎంత పచ్చకర్పూరం యాడ్ చేయాలి మేడం? కొంచెము లైట్ చిటికెడంత, అంతే. చిటికెడంత కూడా అవసరం లేదు సార్, ఇది ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం అంతే, జస్ట్ ఇంత. ఓకే, దీని ఇట్లా గడ్డలాగా అయ్యద్దు, ఇది ఇట్లనే ఉంటుంది. ఇలా స్మాష్ చేసి చేయాలి. లేదు మనం ఇట్లనే చేసామనుకో ఎక్కడ చూసినా అది అట్లనే ఉంటుంది, స్మాష్ చేసినా అందులో కలిసిపోయింది. ఓకే ఓకే, అలా లడ్డు మాత్రము రెడీ అయింది సార్. ఓకే, దీన్ని మనము చుట్టుకోవాలి, తినడానికి రెడీగా ఉంది. లడ్డు ప్రాసెసింగ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఉండలు మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకోవచ్చు. ఫస్ట్ చేతికి నూనె రాసుకున్నారా? అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ మనము నెయ్యి వేసి ఉంటాం కదా, ఇంకా ఎలాంటి ఆయిల్ అది ఇది వాడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన సైజులో మనం మంచిగా ఉండలు కట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి గ్లౌజెస్ వేసుకోవచ్చు, వేడిగా ఉన్నప్పుడే చేయాలి కాబట్టి మనం గ్లౌజెస్ వేసుకుంటే ఆ వేడి ఆ గ్లౌజెస్ కి అంటే ఇబ్బంది అవుతుంది, ప్లాస్టిక్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకే మేము శుభ్రంగా నీట్ గా కడుక్కొని లడ్డుని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వేడి ఉన్నప్పుడు వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తాము. ప్రతి ఒక్క లడ్డు మా కస్టమర్ మనకి ఏ సైజులో అడిగితే అదే సైజులో లడ్డు కరెక్ట్ గా ఉండాలి, అదే సైజుకి లడ్డు చుట్టి ఇవ్వాలి మనం. ఓకే ఓకే, మీకు ప్రాక్టీస్ కాబట్టి పర్ఫెక్ట్ సైజ్ లో వస్తుంది. అంతే, మేము ఉదయం లేచిన కాడి నుంచి కస్టమర్ అడిగిన ఏవి కావాలంటే అవి చేసిస్తాం కాబట్టి అన్ని సైజులు మాకు కొంచెం అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడు లడ్డు గాని రాగి లడ్లు గాని జొన్న లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు గాని ఏవైనా మేము ఈజీగా చేయగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు ఈ శనగపిండి లడ్డు తోటి పోల్చుకుంటే రాగి లడ్డు గానీ జొన్న లడ్డు గానీ అవి కొంచెం కష్టంగా ఉంటాయా లేకపోతే అవి కూడా సేమా? అవి అంటే దానిలో వీటిలాగా అవి పాకం పట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది నిల్వ ఉన్న రోజులు అది నిల్వ ఉండదు. కొంచెము ఒక 2-3 రోజులలో తొందరగా, అంటే ఒక 1 వీక్ ఉంటది, ఒక 15 days అయినా ఇది లడ్డు మంచిగానే ఉంటది, ఒక 1 week దానికనే ఉంటది అది. కాకపోతే ప్రోటీన్ ఫుడ్, అది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది ఫస్ట్ నుంచి మనకు ఉన్నది బేసిన్, కొంతమందికి పడుద్ది కొంతమందికి పడదు, కాకపోతే అది మంచి ప్రోటీన్ ఫుడ్. చిరుధాన్యాలు ఎక్కువ ఆర్డర్స్ ఏం పోతాయి, మన రెగ్యులర్ బేసిన్ లడ్డు పోతుందా లేకపోతే ఎక్కువ మనకి పోయేదైతే బేసిన్ లడ్డే ఎక్కువ పోయిద్ది, శనగపిండి లడ్డే ఎక్కువ పోయిద్ది. ఎవరైనా కొంచెము షుగర్ పేషెంట్స్ అలా ఉన్నోళ్ళు మనకేంటంటే షుగర్ తోటి కాకుండా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రాగి లడ్డులో బెల్లం కాకుండా తాటి బెల్లం తోటి చేసి ఇస్తున్నాము. వాళ్ళు అడిగితే కొంచెము కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు మాకు చేసి ఇవ్వమంటే తాటి బెల్లం యూజ్ చేసి రాగి లడ్డు కానీ సజ్జ లడ్డు కానీ ఎట్లా చేసి ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో అందరూ డయాబెటిక్ పేషెంట్సే కదా, అందుకోసమని వాళ్ళకి తగ్గట్టుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం, లేదు డ్రై ఫ్రూట్స్ కొంతమందికి అలా ఉండదు కాబట్టి ఓన్లీ తాటి బెల్లము కొంచెం నెయ్యి వేసి చేసి ఏమన్నా చేసిస్తాము, ప్యూర్ నెయ్యితోటే చేసిస్తాము వాళ్ళకి లడ్డు. ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా నెయ్యి తినడం వల్ల ఆరోగ్యంగానే ఉంటారు, లోపల ఉన్నటువంటి కొవ్వు కానీ అవి కరిగిస్తుంది, మంచిది. లావు పెరుగుతారేమో అనుకుంటారు, చాలా అపోహ ఉంది. లడ్డు అసలు నెయ్యి తింటే కొవ్వు పెరగదు, ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. అది చాలా మందికి తెలియదు. నెయ్యి తిని బాగా లావు అవుతారు, తినకండ్రా అంటారు కానీ నెయ్యి వల్ల అసలు మనిషి లావు గారు. చాలా మంచిగా ఉంటది, హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటది అన్నట్టు. అయితే మేడం ఇది కామాక్షి సంక్షేమ మండలి కదా? అవును సార్. దీని ద్వారా ఏమైనా స్వచ్ఛంద సేవలు ఏమైనా చేస్తారా మేడం మీరు? అవును సార్, అసలు మా ఉద్దేశం కూడా అదే. మేము ఫస్ట్ అనుకున్నది కూడా స్వచ్ఛంద సంస్థలు అంటే అనాథాలకు కానీ వికలాంగులకు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ వాళ్ళకి మనకి తోచిన సహాయము మనము చేయగలిగిన సహాయము చేయాలని అట్లా ఒక 18 members మేము మా కామాక్షి మహిళా సంక్షేమ మండలి నుంచి 180 మందిలో ఒక 18 members కార్యవర్గ సభ్యులుగా ఏర్పడి, ఈ కార్యవర్గ సభ్యులు ఒక 5 ఓబీలుగా ఏర్పడి ఈ 5 ఏం చేస్తామంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మేము అందరం ఒక రోజు అనుకుంటాము, పలానా రోజు పలానా వరకు వెళ్ళాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఏమి ఇద్దాం అనుకొని ముందే ప్లాన్ చేసుకుంటాం. చేసుకొని ఒక గ్రూప్ లో మేము 18 members అని గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ గ్రూప్ లో
మా అధ్యక్షురాలు శ్రీకళ మెసేజ్ పెట్టుద్ది, మనం ఇలా వెళ్దాము, ఈ విధంగా వెళ్దాము, ఇంత అమౌంట్ అవుతుంది అని అంటే అందరూ ఆ అమౌంట్ కొట్టేస్తారు. ఆ అమౌంట్ని తీసుకొని నెక్స్ట్ డే అందరం కలిసి మేము ఇక్కడ ఎలుగందుల ఆశ్రమంకి ఒక 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకోరు మన దగ్గర, వాళ్ళు మనీ కానీ లేకపోతే ఇట్లా స్నాక్స్ ఐటమ్ కానీ అయ్యే చెప్తారు. అవి తీసుకొని వెళ్ళడము, చేయడము, వాళ్ళని దగ్గర ఉండి మేమే పంచడము, అవన్నీ కార్యక్రమాలు చేసినాము. అలానే ఇక్కడ పెన్షన్పూర్ దగ్గర కూడా అనాథాశ్రమం ఉంది, అక్కడికే వెళ్ళడం జరిగింది. 4-5 సార్లు వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలైనా మేము వెళ్ళి స్వచ్ఛందంగా మా సొంత పైసలతోటి వేస్తాం. మండలి నుంచి అయితే ఎలాంటి పైసలు తీయము, ఎందుకంటే మేము సొంతంగా పెట్టుకోవాలి. మండలి నుంచి అన్ని తీసేస్తే మిగతా సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించొద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి మా సొంతంగా మేము వేసుకొని మేము 18 మెంబర్స్ ఎక్కడికైనా వెళ్ళి అన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. ఓకే గ్రేట్ మేడం. ఓకే సార్, మన బూందీ లడ్డు రెడీ అయిపోయింది. చాలా బాగుంది మేడం, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. టేస్ట్ చేయండి, తప్పకుండా అది మొత్తం ఇప్పుడు నేనే కొనుక్కోపోతా. పట్టుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మీ టైం అని వెచ్చించి మాకు ఈ విధంగా చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీ సహకారం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మా వారాయి టైం నుంచి, మా కామాక్షి నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్కారం సార్, మీ ద్వారానే మాకు ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దొరికింది సార్. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ప్రతిసారి పరశురాములు సార్ మాకు చాలా హెల్ప్ చేసిళ్ళు, మమ్మల్ని అవేర్నెస్ చేసిళ్ళు ఈ నాబార్డ్ గురించి కానీ, ఎం సువిధ గురించి కానీ, లేకపోతే వీళ్ళు వీహబ్ అని వాళ్ళకు తెలియజెప్పడం కానీ ఇవన్నీ వాళ్ళకు చెప్పారని చెప్పారు. అసలు ఫస్ట్ వీళ్ళంటూ ఇక్కడ ఒకటి స్టార్ట్ చేసిళ్ళని, వీళ్ళు ఇట్లా నడుపుతున్నారని, కొంచెం కష్టాలు పడుతున్నారని మీకు ఎలా తెలిసింది? వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? వీళ్ళకు ఈ అవేర్నెస్ అనేది ఎట్లా కల్పించారు అది చెప్పండి సార్. సో నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా మహిళల సాధికారత, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి కావాలనేది మనకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతంలో 58 సంవత్సరాలుగా నేను ఇక్కడ జీవిస్తున్నా, ఇక్కడ స్థితిగతులు నాకు తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా అందరూ కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు, మధ్యతరగతి మహిళలు. సో ఎప్పుడైతే మహిళలు సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుంటారో ఆ కుటుంబం చాలా అభివృద్ధిలోకి పోతుంది. సో ముఖ్యంగా నేను ఈ డెవలప్మెంట్ సెక్టార్లో స్వచ్ఛంద సంస్థ రంగంలో సుమారు 45 సంవత్సరాలుగా నేను ఈ రంగంలో పనిచేస్తున్నా. సో కాబట్టి నాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలపైన విస్తృతమైన అవగాహన ఉన్నది. సో ముఖ్యంగా నవార్డ్ ఏం చేస్తుందో తెలుసు, అలాగే వీహబ్ అనేది ఏం చేస్తుందో తెలుసు. సో మహిళలకి మనం ఎప్పుడైతే అక్షరాస్యత లేకపోయినా వారికి ఆర్థిక పరమైనటువంటి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే వారికి ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ లో నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో తల్లే మనకు ఆహారం వండి పెడుతుంది, తండ్రి ఎక్కడ వండి పెట్టినటువంటి దాఖలాలు లేవు చరిత్రలో. వాళ్ళకి అన్నీ వస్తాయి, కానీ వాళ్ళని ఇంకా అప్గ్రేడ్ చేయడం. సో నబార్డ్ అనేది నాకు నబార్డ్ డిడిఎం రవి గారు, మేము బ్రాస్ క్లస్టర్ చేస్తున్నప్పుడు వారు నాకు పరిచయం అయ్యింది. సో స్వచ్ఛంద సంస్థ కూడా నాకు పరిచయం ఉంది. సో వారు ఏమన్నారంటే, పరశురామ్ మీరు అక్కడ బాగా చేశారు కదా, ఈ ఎం సువిధ పైలట్ ప్రాజెక్ట్ లో మీరు కోఆర్డినేట్ గా ఉండాలి అని చెప్పారు. సో దీనికి ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ ఫెసిలిటీ ఆర్గనైజేషన్ సహాయ ఎన్జిఓ ఉంది, అతను విజయ్ కుమార్ కూడా నాకు తెలుసు, మిత్రుడు. సో నబార్డ్ రిక్వెస్ట్ చేసిందంటే మీరు దీన్ని పైలట్ గా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి డిఫరెంట్ క్లస్టర్ లో ఇది ఒక ఫుడ్ ప్రాసెసింగ్, హైయెస్ట్ 100 మెంబర్స్ ఇక్కడ నుంచి ఉన్నారు. సో ఎప్పుడైతే మనము ఏ ఉత్పత్తి అయినా నిజంగా క్వాలిటీ ఒక ప్రపోర్షన్ లో ఒక అట్రాక్టివ్ గా ఆ వస్తువు ఉంటే కస్టమర్స్ కి డిమాండ్ ఉంది. సో మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ రంగపేట ప్రాంతంలో ఉన్నారు కాబట్టి త్వరలో వీళ్ళకి ఇక్కడ శిక్షణ ఇచ్చాం. సో వీళ్ళకి నిజంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ ఉంది. హన్మకొండలో తెలంగాణ పిండి వంటలు ఈరోజు వెరీ బిజీగా ఉన్నారు అక్కడ, ఎందుకంటే అన్ని విదేశాలకు ఈ పిండి వంటలు పోతున్నాయి. సో మనకంతా మన తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో పిండి వంటలు చాలా ప్రాముఖ్యత ఉంది. సో కాబట్టి దాన్ని మనం వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు, డిమాండ్ ఈజ్ హై. బట్ వీళ్ళని కూడా మనం ఒక మార్కెటింగ్ తీసుకుపోవాలని దాంతో నేను పేపర్ లో చూసి వీహబ్ గురించి నేను చదివాను, కానీ అది ఇమ్మీడియట్ గా అవకాశం పడగానే వీళ్ళకి ఇక్కడ వచ్చి మీటింగ్ లో చెప్పాను. సో అప్లై చేయమంటే 7-8 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. సో ఎప్పుడైతే టెక్నికాలిటీ, నాలెడ్జ్, స్కిల్స్ ఉండాలి. ఒక వైపు వస్తువు తయారు చేస్తారు, ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయడం కూడా పెద్ద టాస్క్ నవేడేస్. ఒక రకంగా శిక్షణ ఇచ్చిన 100 మంది కూడా 80 కానీ 100 కానీ 180 మంది కూడా మనకు రెడీ ఉన్నారు. ఇంకా నిన్న మేము వీళ్ళ కామాక్షి సంక్షేమ మహిళా మండలి ఒక 3వ వార్షికోత్సవంలో ఒక కాంపిటీషన్ పెట్టాం. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళంతా మీ ప్రోడక్ట్ తీసుకురమ్మని. సో దాదాపు ఒక 20 మంది
డిఫరెంట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. సో ఎందుకంటే వీ హావ్ టు అప్రిషియేట్ అవర్ ఉమెన్. అవునవును. సో ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ తీసుకుపోవాలి. సో వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చాం, చాలా సంతోషపడ్డారు. సో ఇప్పుడు ఈ కామాక్షి మహిళా సంక్షేమ మండలి అనేది ఒక సొసైటీ కింద అయింది. త్వరలో ఒక మ్యాక్స్ సొసైటీ ఫామ్ చేయబోతుంది. కామాక్షి, ఓకే, శ్రీ కామాక్షి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీ, ఇట్స్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, దాని నుండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఒక బ్యాంక్ లాగా పొదుపు చేసుకుంటారు, వీళ్ళు ఉత్పత్తులు చేస్తారు. తర్వాత గవర్నమెంట్ ఆసియన్ బ్యాంక్ కానీ మిగతా డిఫరెంట్ బ్యాంక్స్ కూడా తీసుకోవచ్చు. క్రోర్స్ 1 crore 2 crore లోన్ తీసుకొని ఉత్పత్తిని పెంచాలి, మిషనరీని తీసుకురావాలి. సో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఆమె చెప్పింది శ్రీకళ, మొబైల్ వ్యాన్ పెట్టి అమ్మడం ప్రోడక్ట్స్, అదొక వన్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. 2 మేళాస్ పెట్టడం. మేళాస్ అంటే మన పెద్ద నగరాలలో, సిటీలో, కాలనీస్ లో, అపార్ట్మెంట్ లో, ఇంకా వాళ్ళు చెప్పలేదు, బట్ అవర్ స్ట్రాటజీ దేర్. సో వీళ్ళ డిమాండ్ ఉంది, ప్రోడక్ట్ ని తీసుకుపోవాలి ఇక్కడ కస్టమర్ దగ్గరికి. కస్టమర్ కూడా వస్తాడు మన దగ్గరికి, బట్ వీ హావ్ టు రీచ్ కస్టమర్. అంటే మన ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గర తీసుకోవాలి. సో నాణ్యత, ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే, గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే 100 మంది ఉంటారు. ఆ ప్రోడక్ట్ ఇమీడియట్ గా అయిపోతుంది. అలా 2-3 కొన్నా ఇమీడియట్ గా అయిపోతుంది. లాట్ ఆఫ్ ప్లాన్స్. సో కాబట్టి నేను ఇక్కడ మన ప్రాంతవాన్ని కాబట్టి అన్ని క్లస్టర్స్ ని డెవలప్ చేయాలి. అందులో ఈ ఫుడ్ ప్రోడక్ట్ అనేది నిత్యం వాడేది. అన్ని క్లస్టర్స్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఎవ్రీ డే మ్యాన్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఫుడ్. సో అది స్నాక్స్, బిల్లెట్స్ ఫుడ్, పొడులా, ఇవన్నీ నిత్యం మన మనిషి వాడాల్సిన అవసరం. కాబట్టి హై డిమాండ్. సో వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. త్వరలో వరంగల్ కలెక్టరేట్ లో కొత్త కలెక్టరేట్ ప్రారంభం కాబోతుంది. మన జిల్లా కలెక్టర్ గారిని అడిగాం. సో మంత్రి సురేఖ గారిని కూడా అడగబోతున్నాం. ఈస్ట్ కాన్స్టిట్యూన్స్ లో ఉంది అది, వీళ్ళ ఈస్ట్ సప్లై చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అక్కడ ఇందిరాశక్తి క్యాంటీన్ ఇప్పియాలని చూస్తున్నాం. సో డెఫినెట్ ఇమ్మీడియట్ గా అక్కడ షిఫ్ట్ అయిపోతే అక్కడ వచ్చిన వాళ్ళకి ఉంటారు. అక్కడి నుంచి డిఫరెంట్ ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ కాకుండా ఇంకా హన్మకొండలు అంటే అవుట్లెట్స్ పెంచాలి, విస్తరించాలి. కాబట్టి వర్క్ చేసే వాళ్ళు పెంచిన మన స్కిల్ 100 మంది ఉన్నారు, ఇంకా 100 మందికి ఇస్తాం ట్రైనింగ్. అది పెద్ద డబ్బుల కోసం అని కాదు, వాళ్ళు నేర్చుకోవడం సిద్ధం ఉన్నారు. సో మ్యాన్ పవర్ మనకు ఆన్ కాల్ లో ఉండాలి. ఇమ్మీడియట్ గా ఆర్డర్ వచ్చిందా ఇమ్మీడియట్ వీళ్ళు సప్లై చేయడం, ప్యాక్ చేయడం, డెలివరీ చేయడం. సో ఒక వెహికల్ కావాలి, చాలా ఉన్నాయి నా దగ్గర ప్లాన్స్. సో అందుకనే వీళ్ళు ఎంబడి ఉండి మన ప్రాంతం మనం నిస్వార్థంగా ఆశించి చేయడం లేదు. కాబట్టి మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి అవుతారో మన చుట్టుపక్కల వాళ్ళు, మనం అభివృద్ధి కాదు. ఎందుకంటే నేను కూడా కష్టాలు చూసిన వాడిని, మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని. కాబట్టి నా పిల్లలు కూడా ఇవాళ యుఎస్ లో ఉన్నారు. అంటే చదువు కూడా మన వీళ్ళ పిల్లలు కూడా చదవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇది ఒక్కటే కాదు, వీళ్ళ పిల్లలు కూడా చదవడానికి కూడా ఒక సెక్షన్ పెడతాం. సో వాళ్ళ మార్కెటింగ్ పీపుల్ వస్తారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు. పిల్లలు కూడా ఇంతకుముందు చెప్పారు, వాళ్ళే రీల్స్ చేస్తున్నారు, వాళ్ళే పెడతా ఉన్నారు ఫేస్బుక్ లో. సో మార్కెటింగ్ అంటే ఫ్యామిలీ బిజినెస్ గా రావాలి. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం కూడా అట్లుంటేనే ఇది సక్సెస్ అవుతుంది. సో మహిళలు ఒక అపవాదు ఉంది, 3-3 ఆడవాళ్ళు కలిసి ఉండలేరు, 3 మగవాళ్ళు కలిసి ఉండరు. ఇదంతా అబద్ధం అని చేసి నిరూపిస్తున్నటువంటి వాళ్ళు శ్రీ కామాక్షి మహిళా మండలి సభ్యులు. డెఫినెట్ గా వీళ్ళకి భవిష్యత్తు ఉంది. సో యాజ్ లాంగ్ ఐఎమ్ హియర్ ఐ కెన్ సపోర్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మాకు. ఇంకా వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం. మీరు మా సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నందుకు మీరు ఒక చిన్నది మాకు హోప్ ఇస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.